హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' విత్ ఉషా టాక్స్. ఈరోజు కూడా మన ఉషా టాక్స్‌లో ఒక తెలుగు అమ్మాయి విజయవాడ నుంచి యూఎస్‌కి వచ్చి తన కెరియర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ డీడీఎస్ కంప్లీట్ చేసి ఒక డెంటల్ డాక్టర్‌గా తన కెరియర్‌ని మలుచుకున్నటువంటి మాధురి యక్కలి. వీరి లైఫ్ స్టోరీ ఈరోజు మనం వినబోతున్నాం మన ఉషా టాక్స్‌లో. మరి మాధురి గారు వెరీ ఏం చెప్పాలంటే స్వీట్ పర్సన్ అని చెప్పాలి. చాలా సాఫ్ట్‌గా మాట్లాడతారు. లైక్ కెరియర్‌ని గూడా లైక్ తను డెంటల్ డాక్టరా? తను ఇన్ని అచీవ్ చేశారా? అని తన ప్రొఫైల్ చూస్తే లైక్ ఐ గాట్ సో మచ్ ఇన్‌స్పైర్డ్ అబౌట్ హర్. అండ్ మనకి యూఎస్‌లో చాలామందికి తెలియని కెరియర్స్ గురించి ఎలా చేయొచ్చు? వాళ్ళ ప్యాషన్‌ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు? ఇండియా నుంచి వచ్చిన వుమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరియర్స్‌ని ఎలా రీచ్ అవ్వచ్చు? ఇలాంటివన్నీ మనం ఈ స్టోరీలో కవర్ చేద్దాము. మరి లేట్ చేయకుండా మాధురి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ మాధురి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాం. థ్యాంక్ యూ అండి. సో మాధురి ఎలా అనిపించింది 'ఉషా టాక్స్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'? ఇది ఒక కామన్ మ్యాన్ ఈస్ ద రియల్ హీరో ఈస్ ద కాన్సెప్ట్. సో, మీరు ఇక్కడ యూఎస్‌లోని మీరు ఈ పాడ్‌కాస్ట్ చూసినప్పుడు లైక్ వెన్ ఐ అప్రోచ్డ్ యూ అబౌట్ దిస్ పాడ్‌కాస్ట్ హౌ డిడ్ యూ ఫీల్? యాహ్! నేను కొన్ని మీరు షేర్ చేసిన పాడ్‌కాస్ట్ కూడా చూసాను. ఐ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ రియలీ ఆహ్, చాలా డిఫరెంట్ అప్రోచ్. ఇప్పటి వరకు యూఎస్‌లో అయితే నేను ఇలా పాడ్‌కాస్ట్ అయితే వినలేదు ఎప్పుడు. అండ్ ఇది డెఫినెట్‌లీ మెనీ పీపుల్‌కి ఒక మేబీ సెర్చ్ బార్ లాగా యూజ్ అవుతుంది. ఇఫ్ దే వాంట్ టు చూస్ దేర్ కెరియర్. కొంతమందికి మీరు చేసిన కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌వి చూసాను. ఫార్మసిస్ట్ ఇలా. ఇప్పుడు మేబీ ఈ పాడ్‌కాస్ట్ కూడా ఎవరైనా ఫ్యూచర్ యాస్పిరెంట్స్‌కి కూడా యూజ్ అవుతుందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. సో, మాధురి గారు చెప్పండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్‌హుడ్ జర్నీ అండ్ ఆల్. మీరసలు విజయవాడ ఎక్కడ పుట్టారు? లైక్ మమ్మీ, డ్యాడీ గురించి, మీ చైల్డ్‌హుడ్ గురించి ఇవన్నీ చెప్తారా మాకు? యాహ్! నేను విజయవాడలో పుట్టాను మీరు చెప్తున్నట్టు. సో, విజయవాడలో మేము దుర్గ గుడికి దగ్గరగా ఉంటాము హౌస్. సో, ఆహ్, టెంపుల్ బ్లెస్సింగ్స్ కానీ ఎప్పుడూ మాతో ఉంటాయి అని ఫీల్ అవుతూ ఉంటాను. సో, మా మదర్ వచ్చి హౌస్ వైఫ్. మా ఫాదర్ వచ్చి ఫార్మసీ బిజినెస్ చేస్తూ ఉంటారు. అమ్మగారి పేరు? సుబ్బరత్నం. సుబ్బరత్నం గారు. యాహ్! నమస్తే అమ్మా. నాన్నగారి పేరు? కోట సుబ్బారావు. కోట సుబ్బారావు గారు. నమస్కారం అంకుల్. యెస్. యాహ్! చెప్పండి. సో, మేబీ నాకు చిన్నప్పటి నుంచి ఒక యాస్పిరేషన్ యాస్ ఎ డాక్టర్ మేబీ మాది ఫార్మసీ బిజినెస్ అని అనుకుంటా. ఆర్ ఐ డోంట్ నో. నాన్నగారు ఆహ్, ఫార్మసీ బిజినెస్సా యాహ్! అండి? నాన్నగారు ఫార్మసీ ఇ బిజినెస్. నేమ్ ఏంటండి? ఫార్మసీ నేమ్ ఏమన్నా ఉంటుందా? బిజినెస్ లైక్ యాహ్! ఇట్స్ ఓకే. చెప్పండి. అంటే మల్టిపుల్ ఫార్మసీ స్టోర్స్ ఉన్నాయి. ఓకే. గాట్ ఆహ్, ఇట్. సో, రూప ఫార్మా బిజినెస్. నైస్. ఆహ్, సో, చిన్నప్పుడు మామూలుగా మనము డాక్టర్ దగ్గరికెళ్ళకుండా మనం లైక్ ఫార్మసీస్ లైక్ మెడికల్ షాప్స్ అంటాం మనం ఇండియాలో రైట్? వెళ్ళి మనం ఏదైనా మెడిసిన్ చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు అలా కాదు ప్రిస్క్రిప్షన్స్ ఉండాలి. యూఎస్‌లో అయితే చాలా ప్రిస్క్రిప్షన్స్ బేస్డ్ మెడికేషన్ ఉంటుంది. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ ఉంటుంది. మెడికేషన్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ఎ యాహ్! డిఫరెంట్ స్టోరీ. బట్ యాహ్! చిన్నప్పుడైతే మనకి ఫస్ట్ డాక్టర్ కన్నా ముందు ఫార్మసీ ఫార్మసీకెళ్ళిపోతాం అనమాట. యాహ్! సో, యాహ్! మాది వచ్చి ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. నైస్. నాట్ లైక్ ఎ స్టోర్. యాహ్! బట్ మెడికల్ కాకపోతే స్టోర్స్‌కి మీరు మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ యాహ్! చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంతే. నైస్. నైస్. యాహ్! గాట్ ఇట్. సో, యాహ్! సో, మీరు విజయవాడ మీరు ఎలా ఉండింది మీ చైల్డ్‌హుడ్? స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అది ఎక్కడ చేశారు? అక్కడేనా? సో, విజయవాడలోనే చేశాను. సో, మాది స్కూలొచ్చి విజ్ఞాన్ విహార్ స్కూల్ అనమాట. హ్మ్. అంటే నేను ఆల్మోస్ట్ నైన్త్ గ్రేడ్ వరకు అక్కడే చదివాను. హ్మ్. అది వెరీ ట్రెడిషనల్ స్కూల్. హ్మ్. నే నేను ఇప్పుడు నాకు ఏదైతే నాలెడ్జ్ ట్రెడిషన్స్ గురించి నాకు తెలుసో, హ్మ్. ఐ థింక్ మా చిన్నప్పుడు మా డ్యాడీ అది తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ ఏమో. హుహు. ఆ స్కూల్‌లో నేను నేర్చుకున్న
మన ట్రెడిషన్స్ కానీ, లేకపోతే తెలుగు సాంగ్స్ కానీ, దేవుడి గురించి శ్లోకాలు కానీ అన్నీ. స్కూల్ నేమ్ మళ్ళీ చెప్పండి ఒకసారి. విజ్ఞాన్ విహార్. విజ్ఞాన్ విహార్. యాహ్! అసలు విజయవాడ, విజయవాడలో గుంటూరు అంటే ఎడ్యుకేషన్‌కి పెట్టింది పేరు, పెట్టింది పేరు. రైట్? యాహ్! యాహ్! దిస్ ఐ థింక్ మన ఈ జనరేషన్‌లో ఆ స్కూల్‌లో నేను చదవడం నాకు మేబీ అది బ్లెస్సింగ్‌గా ఫీల్ నైస్. అవుతున్నాను. ఎలా యాహ్! ఉండేదండి కరికులం సో, చిన్నప్పుడు స్కూల్‌లో కరికులం అక్కడ? అక్కడ కరికులం అంటే మార్నింగ్ నాట్ లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ స్కూల్ లాగా కాకుండా, హుహు. ఇక్కడ స్కూల్‌లో ఏంటి అనంటే మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. హ్మ్. తర్వాత శ్లోకాస్ చదువుతాము. వావ్! తర్వాత హనుమాన్ చాలీసా ఐ థింక్ వెరీ యంగ్ ఏజ్‌లోనే నాకు హనుమాన్ చాలీసా కంప్లీట్‌లీ వచ్చు. నైస్. తర్వాత లలిత సహస్రనామం కానీ, చిన్నప్పుడే చిన్న చిన్న భగవద్గీత నేర్చుకున్నాను. హాస్టల్‌లో ఉన్నారా? లేతే లేదు. ఇంటి దగ్గర ఇంట్లో నుంచి డే నుంచే. స్కాలర్‌గా యాహ్! డే వెళ్ళొచ్చేవారా? స్కాలర్‌లీగానే నైస్. నైస్. వెళ్ళొచ్చేదాన్ని. యాహ్! ఓకే. సో, ఇవన్నీ నేర్పించారు స్కూల్‌లో. యాహ్! ఐ మీన్ వావ్! నాట్ ఓవర్ ద టైమ్. ఓవర్ ద ఓవర్ ద టైమ్. టైమ్. బట్ కానీ వెరీ యంగ్ ఏజ్ నుంచే ఇది ఇన్‌బిల్ట్. స్పోర్ట్స్? యాహ్! వెరీ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్. సో, నేను కూడా చాలా యాక్టివ్‌గా ఏం గేమ్స్ స్పోర్ట్స్. ఆడారు ఎక్కువ? సో, రన్నింగ్స్ ఎక్కువ చేసేదాన్ని. సో, ఐ మీన్ నాట్ లైక్ ఎ వెరీ మ్యారథాన్స్. బట్ ఆహా! కాకపోతే స్కూల్ కాంపిటీషన్స్ ఉంటాయి. నైస్. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్‌కి వెళ్ళేదాన్ని. నైస్. త్రో బాల్, నైస్. కబడ్డీ ఆహా! ఇలా గర్ల్స్‌కి కూడా. సో, నైస్. వెరీ ఫన్. సో కబడ్డీ బావుంటుంది కదా! యాహ్! మన యాహ్! గేమ్స్‌లో యాహ్! బాగా ట్రూ. ఎంజాయ్ చేస్తాము. ట్రూ. యాహ్! యాహ్! ఎన్ని గేమ్స్ ఉన్నా కబడ్డీ ఈజ్ ఫేవరెట్. యాహ్! ఖోఖో కూడా ఉండేది. యాహ్! సో, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్‌కి కూడా రన్నింగ్ రేస్ కాంపిటీషన్స్‌కి యెస్. చాలా వెళ్ళాను నేను. నైస్. జావెలిన్ త్రో, ఆహ్, నైస్. ఐ మీన్ టు నేమ్ ఇట్ చాలా కాంపిటీషన్స్‌లో, వావ్! స్పోర్ట్స్‌లో అది ఇష్టం. ఇష్టం. సో, మీరు చిన్నప్పుడు లైక్ డాన్స్ కూడా. మామూలుగా డాన్స్ కూడా నేర్చుకున్నారా? యాహ్! వావ్! యాహ్! అంటే ట్రెడిషనల్ కూచిపూడి జస్ట్ 1 ఇయర్ నేర్చుకున్నాను కానీ, బట్ కాకపోతే స్కూల్‌లో పెర్ఫార్మన్సెస్ అవి ఇచ్చేదాన్ని. హ్మ్. స్కూల్ యాన్యువల్ డే ప్రతిసారి యాన్యువల్ డే ఫంక్షన్స్ వాటికి డాన్స్ సో, పెర్ఫార్మన్సెస్ ఎప్పుడు ఇచ్చేది. చదువు చదువు అని కాకుండా నో. అన్నీ నో. నేర్చుకున్నారు. అన్నీ యాహ్! ఎంజాయ్ చేశారు హ్యాపీగా యాహ్! యాహ్! చైల్డ్‌హుడ్‌లో. చిల్. సో, వెరీ నైస్. సో, చిన్నప్పుడు మీరు ఇప్పుడు డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజినీర్ అవ్వాలనే పెంచుతూ ఉంటారు మన ఎస్పెషల్లీ మన పేరెంట్స్, ట్రూ. రైట్? సో, మీరు డాక్టర్ అవ్వాలని మీరుగా అనుకోని అయ్యారా? లేకపోతే పేరెంట్స్ చెప్పడం వల్ల అవ్వడం జరిగిందా? లైక్ వాట్ ఈస్ యువర్ బిహైండ్ దిస్ ప్రొఫెషన్? ఐ థింక్ నాకు పర్సనల్‌గా టు బీ హానెస్ట్ మేబీ వెరీ చైల్డ్‌హుడ్ నుంచే హ్మ్. నాకు అది ఇంబైబ్ అయ్యి ఉందేమో నాకు తెలీదు కానీ, హ్మ్. నాకు ఊహ తెలిసేటప్పటికే నన్నెవరైనా అడిగినా నేను డాక్టర్ అని చెప్పేదాన్ని. వావ్! ఐ ఐ డోంట్ నో. సో, ఇంటర్‌లో ఆ టైంకి వచ్చేటప్పటికి ఏం తీసుకుంటావు గ్రూప్ అని అడిగినప్పుడు, హ్మ్. ఐ డిడ్ంట్ ఈవెన్ థాట్ ఫర్ ఎ సెకండ్. ఐ జస్ట్ సెడ్ ఓకే. ఐ వాంట్ గో ఫర్ ఎ బైపీసీ అని చెప్పాను. సో స్వీట్. సో, సో, యాహ్! మీరు ఇష్టపడి డాక్టర్ యాహ్! అయ్యారు. యాహ్! ఇష్టపడే అయ్యాను. కష్టపడి కాదు. ఇష్టపడే కష్టపడి డాక్టర్ కాదు. అయ్యారు. ఇంక్ సో, మీ కెరియర్ మీరు బిల్డ్ చేసుకున్న టైంలో అంటే మీరు ఇంటర్ తర్వాత బీడీఎస్ కంప్లీట్ చేశారు. సో, మీకక్కడ ఎలా ఉండింది? అక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా ఎలా అనిపించింది? అప్పుడు అనుకున్నారా మీరు యూఎస్ వచ్చేస్తాను అని చెప్పేసి అనుకున్నారా? లేదంటే అక్కడే మీరు హాస్పిటల్స్ పెట్టి వర్క్ చేయాలనుకున్నారా? ఎలా ఉండింది అప్పుడు మీ గోల్స్, మీ థింకింగ్? ఐ థింక్ బీడీఎస్‌లో ఉన్నప్పుడు అలా యూఎస్‌కి రావాలి అన్న గోల్ అయితే ఏమీ లేదు హుహు. ఆ టైంలో. ఆహ్, ఆ టైంలో అక్కడే క్లినిక్ పెట్టి ఉండాలి అని అయితే థాట్స్ ఉన్నాయి. బట్ లేటర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి యూఎస్‌కి మూవ్ అవ్వాల్సొచ్చింది. యాహ్! మూవ్ అయ్యాను. సో, పెళ్ళికి ముందు ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ షూర్. మోర్ యువర్ ఫ్యామిలీ. మీ సిబ్లింగ్స్ గురించి, మీ యాహ్! బాండింగ్ గురించి, మీరు అల్లరి ఎవరు మీ అంటే మీరు ముగ్గురని చెప్పారు కదా యాహ్! యాహ్! నాకు. యాహ్! యాహ్! సో, ఇవన్నీ షూర్. చెప్తారా మా ఆడియన్స్‌కి? యాహ్! సో, నాకొక సిస్టర్, బ్రదర్ ఉన్నారు. నేమ్స్ సో, చెప్పండి. హాయ్ చెప్దాము. యాహ్! సిస్టర్ నేమ్ పార్వతి. హాయ్ ఐ పార్వతి. థింక్ బ్రదర్ నేమ్ రమేష్. హాయ్ రమేష్. గారు సో, అని ఎందుకంటే మన ఏజ్ వాళ్ళు కాబట్టి. యాహ్! యాహ్! సో, యెస్. యాహ్! నా బ్రదర్‌కి నాకు ఎక్కువ డిఫరెన్స్ లేదు. సో, ఓకే. 1 ½ ఇయర్ డిఫరెన్స్ ఉంది. నైస్. సో, వి బోత్ ఆర్ మోర్ కనెక్టెడ్. బట్ సిస్టర్‌తో కూడా కనెక్షన్ ఉంది. సిస్టర్ బాండింగ్ ఉంది. అక్కనా? చెల్లెనా? అక్క. అక్క. సో, ఐ యామ్ ద యంగెస్ట్. ఓకే. అక్క, అన్నయ్య, మీరు. అక్క, అన్నయ్య, నేను. మీరు. యాహ్! నైస్. సో, లాస్ట్ అమ్మాయి అనగానే కొంచెం ఎక్కువ పాంపర్ చేస్తారు గదా! అందరూ ఇంట్లో. యాహ్! యాహ్! ఆ! అంతే. అవునా? డాడీ కుట్టీనే. డాడీ కుటీనా? యాహ్! సో, మీరు బాగా అంటే అల్లరి చేసి
అన్నయ్యకి, అక్కకి మీరు బాగా అల్లరి చేసి దొరికిపోయింది గాని, లేకపోతే ఏంటి అసలు? ముగ్గురిలో ఎవరు నాటియెస్ట్? ఆఫ్‌కోర్స్ మీరే అని నాకు అర్థమవుతుంది. సో, ఒక ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా? ఆహ్, ఒక్క ఇన్సిడెంట్ అని స్పెసిఫిక్‌గా అంటే గుర్తు తెచ్చుకుంటే రావట్లేదు కానీ, బట్ ఐ థింక్ మూవీస్‌కెళ్ళేవారా? యాహ్! మూవీస్‌కి బాగా వెళ్ళేవాళ్ళం. హ్మ్. ఐ మీన్ మాది చాలా జాయింట్ ఫ్యామిలీ. చాలా ఓకే. బిగ్ ఫ్యామిలీ. సో, ఓకే. మా డ్యాడీకి చాలా బ్రదర్స్ ఉన్నారు. 5 బ్రదర్స్. సో, వావ్! అండ్ 2 సిస్టర్స్. అందరూ కలిసి ఉండేవారు. కలిసి లేము. బట్ కాకపోతే వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అనమాట. దగ్గర నైస్. దగ్గర హౌసెస్ ఉండేవి. సో, ఈవెన్ నౌ ఆల్ ద కజిన్స్ అందరం చాలా క్లోజ్‌గా ఉంటాము. సో, నైస్. అందరం కజిన్స్ అందరం కలిసి మూవీస్‌కెళ్ళేవాళ్ళం. వావ్! ఆహ్, అల్లరి చేసేవారు బాగా. యాహ్! హాలిడేస్ ఎలా స్పెండ్ చేసేవారు మాధురి అక్కడ? సో, హాలిడేస్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఎక్కడ అమ్మమ్మ హ్మ్. వాళ్ళది కూడా విజయవాడేనా? గుంటూరు. గుంటూరు. గుంటూరులో ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత కొంచెం పెద్దయ్యాక దెన్ తర్వాత కజిన్స్‌తోనే హ్మ్. ఆహ్, టైమ్ స్పెండ్ చేయడం ఎక్కువగా ఉండేది. హ్మ్. సో, సో, కజిన్స్‌తో టైమ్ అల్లరంటే ఏం జేసేవారు చిన్నప్పుడు? మీ అల్లరి ఎలా ఉండేది? నాకు తెలుసుకోవాలనుంది. అంటే అందరూ అల్లరి జేస్తారు. కానీ డాక్టర్లు, ఇంజినీర్లు అయిపోయిన తర్వాత అవి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఎంతమంది చెప్తారు చూద్దాం? ఆహ్, అల్లరి అనంటే అమ్మ వాళ్ళు ఏదైనా చెప్తే అది మేబీ అది వినకుండా ఆఫ్‌కోర్స్ మనం ఆ! అప్పుడప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినకుండా మనం వేరేదేమైనా చేయటం. చేస్తూ ఉండడం. ఓకే. యాహ్! యాహ్! అనుకుంటాం అమ్మ ఎన్ని సార్లు చెప్తది ఇది చేయమ్మా, అది అవును. చేయమ్మా అంటే చేసేవాళ్ళం కాదు. ఇంకా ఇప్పుడు మా పిల్లలు యాహ్! మేము చెప్పి చేయకపోతే మాకు ట్రూ. తెలుస్తుంది. ట్రూ. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. పేరెంట్స్ ఎస్పెషల్లీ యాహ్! అమ్మలు, యాస్ పేరెంట్స్ అవును. ఇప్పుడు అమ్మలు తలుచుకుంటే అదే అనిపిస్తుంది. చాలా మిస్ చాలా. అవుతున్నాము. రైట్? యెస్. మనం ఎంత వెరీ. అల్లరి చేసినా వాళ్ళంతా భరించి మనల్ని భరించేవాళ్ళు. ఇంత పాంపరింగ్ ఒక్క మాట గూడా అనకుండా మంచి ట్రూ. ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్ అండి. రియల్లీ వండర్‌ఫుల్ అండి. సో, మాధురి మీరు యూఎస్‌కి ఎప్పుడు రావడం జరిగింది? లైక్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చానని చెప్పారు కదా! సో, మీ మ్యారేజ్ స్టోరీ వినాలని ఉంది నాకు. ఎలా? హౌ? హౌ వి ఎప్పుడు గాట్ మ్యారీడ్. హౌ యూ గాట్ మ్యారీడ్ అండ్ స్టడీస్ కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు జరిగిందా? లేతే అయిపోయిన తర్వాత జరిగిందా? యాహ్! మ్యారేజ్ స్టడీస్ అయిపోయాకే జరిగింది. హ్మ్. ఆహ్, సో, స్టడీస్ అయిపోయాక హ్మ్. యాహ్! మ్యారేజ్ కూడా మాది మీ హస్బెండ్ గురించి చెప్పండి ఫస్ట్. యాహ్! నా హస్బెండ్ నేమ్ గణేష్. హాయ్ గణేష్ గారు. యాహ్! హి ఈస్ ఇంటూ టెక్. నైస్. సో, మేము వర్చువల్‌గా కలిసాము ఫస్ట్ టైమ్. ఓకే. వర్చువల్‌గా వర్చువల్ పెళ్లి చూపులా? అంతే వర్చువల్ పెళ్లి చూపులు. ఓకే. యాహ్! తనప్పుడు యూఎస్‌లో ఉండేవాళ్ళు. ఓకే. నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి సో, వర్చువల్‌గా కలిసాము. నైస్. దెన్ మా ఎంగేజ్‌మెంట్‌కి తనొచ్చారు. వచ్చారు. యాక్చువల్లీ సారీ ఎంగేజ్‌మెంట్‌కి రాలేదు. వ రాలేదు. వర్చువల్ వర్చువల్‌గానే ఎంగేజ్‌మెంట్ కూడా యాహ్! అయిపోయిందా? వర్చువల్ ఎంగేజ్‌మెంట్ అయిందప్పుడు ఆహా! అంటే వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ అత్తయ్య అదే. అదే. వాళ్ళున్నారు. అదే. హ్మ్. అత్తయ్య, మావయ్య వాళ్ళు. అంటే మీరు ఇన్ పర్సన్ చూడకుండా పెళ్ళికి ఒప్పేసుకున్నారు ఒకరినొకరు. అవును. లేదంటే ముందు తెలుసా ఒకరికొకరు? లేదు. ఇన్ పర్సన్ చూడలేదు తనని. ఇన్ ఓకే. పర్సన్ చూడకుండానే ఒప్పుకున్నాను. చాలా మంది యూఎస్‌లో ఉన్న పెళ్ళికొడుకులేంటంటే, ఇండియాలో జస్ట్ వర్చువల్‌గా చూసి మమ్మీ, డ్యాడీ ఓకే చేస్తే, పెళ్లి సెట్ చేసేసుకొని, వచ్చి పెళ్లి చేసుకొని చూడండి డాక్టర్‌ని, ఇంజినీర్‌ని మాలాంటి అమ్మాయిలందరిని ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తున్నారిక్కడ. ఓకే. గాట్ ఇట్. సో, చెప్పండి. సో, తర్వాత ఎలా అనిపిచ్చింది ఫస్ట్ టైమ్ మీరు కలిసినప్పుడు? ఆహ్, యాహ్! ఐ మీన్ హి ఈస్ వెరీ ఆహ్, సపోర్టివ్. అది ముందే తెలిసేది. హ్మ్. ఆహ్, అంటే డాక్టర్‌ని మ్యారేజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. హ్మ్. ఆహ్, బికాస్ ఆఫ్ ద స్ట్రగల్స్ అండ్ ఎస్పెషల్లీ నేనక్కడ బీడీఎస్ కంప్లీట్ చేసొచ్చాను. సో, అక్కడికి ఫినిష్ చేసి సో, వస్తే చెప్పారా గణేష్ గారు? మీకు యూఎస్ వచ్చిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కెరియర్ కూడా కొన్ని రోజులు హోల్డ్‌లోకి వెళ్ళాల్సుంటుంది. సో, ఇవన్నీ మీరు డిసైడ్ అయ్యే ఓకే చేసుకున్నారా? లైక్ మ్యాచ్ యాహ్! అప్పుడు? యాహ్! అంటే ఓకే. ముందే అంటే హి ఈస్ ఆల్సో అంటే నాకు తెలిసి తనకే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. హుహు. ఇంకా ఎక్కువ. సో, మ్యారేజ్‌కి ముందే తను కూడా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి ఏం చేయాలి అని అది కూడా ముందే చేసి పెట్టేవాళ్ళు. సో సో స్వీట్ హస్బెండ్ గదా! ఆ! యాహ్! యాహ్! హ్మ్. చెప్పండి. హ్మ్. సో, అక్కడ సో, తర్వాత పెళ్లి అయిపోయింది. తర్వాత మీరు వెంటనే వచ్చేసారా యూఎస్‌కి? కొన్ని రోజులు అక్కడున్నారా? ఒక 1, 2 మంత్స్ ఉన్నాను. 1, 2 మంత్స్ అది ప్రాసెస్ మనకి స్టాంపింగ్ అవన్నీ అవ్వాలి కాబట్టి 1, 2 మంత్స్ అయ్యాక వెంటనే వచ్చాను యూఎస్‌కి. సో, మీరు ఎన్ని ఇయర్స్ అవుతుందండి యూఎస్‌కొచ్చి? 11 ఇయర్స్ 11 ఇయర్స్ ఆల్‌మోస్ట్ అవుతుంది. 11 11 అవుతుంది. ఇయర్స్ అవుతుంది.
నైస్. సో, తర్వాత మీకు యూఎస్‌కొచ్చిన తర్వాత ఎలా అనిపిచ్చింది ఇక్కడ? సియాటిల్‌కి రావడం జరిగిందా? ఇంకా వేరే స్టేట్ ఏదైనా వెళ్లారా ఫస్ట్? సో, మేము ఫస్ట్ కాలిఫోర్నియాకి వచ్చాము. హుహు. సో, కాలిఫోర్నియాలో ఒక 6 మంత్స్ ఉన్నాము. ఓకే. తర్వాత సియాటిల్ వచ్చాము. సో, ఎలా అనిపిచ్చింది మీకు రాగానే పెళ్లయిన తర్వాత ఒక 2, 3 మంత్స్ తర్వాత అక్కడ ఫ్రెండ్స్‌ని, అమ్మని, నాన్నని, కెరియర్‌ని అన్నీ వదిలేసి ఇక్కడికొచ్చిన కొత్తలో ఎలా అనిపిచ్చింది? ఆ ఫీలింగ్ మీకెలా ఉండింది ఇక్కడ? అఫ్‌కోర్స్ మనకి పెళ్లయింది, హస్బెండ్ ఉన్నారు, తను ఆఫీస్‌కెళ్తారు, ఇంటికొస్తారు, మనం ఇంట్లో కుకింగ్, క్లీనింగు, వాళ్ళ కోసం ఆలోచించడం, మూవీస్ చూడడం ఇట్స్ అ గుడ్ టైమ్. బట్ స్టిల్ మన కెరియర్ మనం మిస్ అవుతూ ఒక జాబ్ మీరు కంప్లీట్ చేసి స్టడీస్ జాబ్ చేస్తున్నారా అప్పటికి? లేదా ఇంకా? లేదు. అప్పటికి లేదు. ఏం జాబ్ బట్ చేయలేదు. స్టిల్ వచ్చిన తర్వాత హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్ సిట్యుయేషన్? ఎన్ని ఇయర్స్ మీరు అలా ఉన్నారు? సో, ఆఫ్‌కోర్స్ ఇండియా నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు అందరూ ప్రెజెంట్ ఇప్పుడు అందరూ ఫేస్ చేసే ఛాలెంజెసే. ఆహ్, అందరూ చేస్తారు. నాకు ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యువర్ జర్నీ. యాహ్! యాహ్! నేను ఇక్కడికి మూవ్ అయ్యాక లక్కీలీ నాకు ఆహ్, నా హస్బెండ్‌కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు రైట్. కాబట్టి, సో, రైట్. హౌ టు గెట్ ఇంటూ ఆర్ మేబీ హౌ టు గెట్ ఇంటూ ద ప్రోగ్రామ్ కానీ, అంటే హ్మ్. డెంటల్‌కి ఇక్కడ డిగ్రీ రావాలి అంటే ఏం చేయాలి ఏం అనేది చేయాలి అని చెప్పారు? మీరెలా ప్లాన్ చేసుకున్నారు మీ యాహ్! కెరియర్ పాత్‌ని ఇక్కడ? సో, స్టార్టింగ్ నేను ఆహ్, ఇక్కడ యూఎస్‌కి వచ్చాక ఇక్కడ షాడోయింగ్ అని ఒకటి చేయొచ్చు. హుహు. షాడోయింగ్ అంటే ఒక డెంటల్ ఆఫీస్‌లో ఎనీ ఆహ్, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ హుహు. డెంటిస్ట్ దగ్గరికి మనం ఫ్యూ అవర్స్ ఇన్ ఎ వీక్ షాడోయింగ్ చేయొచ్చనమాట. మన ఆప్షన్. వీసా చేంజ్ చేసుకోవాలంటుంది. హెచ్-4 డిపెండెంట్ నుంచి హెచ్-4 ఈఏడీకి మారాల్సుంటుంది. రైట్? అహా! అంటే ఇది డిపెండ్స్ ఆన్ ది ఆఫీస్ అని మనం చెప్పొచ్చు. హుహు. ఎందుకనంటే షాడోయింగ్ అంటే మనం ఏం చేయట్లేదు. జస్ట్ వి ఆర్ వాచింగ్. అబ్జర్వింగ్. యాహ్! అబ్జర్వింగ్. అబ్జర్వింగ్. సో, అబ్జర్వింగ్. సో ఎయిదర్ అబ్జర్వర్ అని అంటారు. షాడోయింగ్ అని కూడా అంటారు. ఇంట్రెస్టింగ్. సో, యాహ్! మనకి పే రాదు. బట్ పే రాదు. వి కెన్ వర్క్. యాహ్! జస్ట్ యాహ్! గో అండ్ సీ అబ్జర్వింగ్ లైక్ హౌ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. గోస్ హియర్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ మనం ఇండియా నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాం కాబట్టి, ఇక్కడ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ డెంటిస్ట్రీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ షాడోయింగ్ ప్రాసెస్ అంటే ఎలా అండి? మీరు డైరెక్ట్‌గా అప్లై చేస్తారా? లేకపోతే ఎలా ఆన్‌లైన్‌లో అలాంటి పడతాయా రోల్స్? అలా ఎలా యాహ్! ఉంటాయి? సో, ఇది ఎలా ఉంటుంది అనంటే, మనం మనకి తెలిసిన మల్టిపుల్ డెంటల్ ఆఫీసెస్‌కి వెళ్ళి, మన హుహు. రెజ్యూమ్, సో, యూ ఆర్ ఎన్ ఇంటర్నేషనల్ డెంటిస్ట్. హ్మ్. సో, నేను ఇంటర్నేషనల్ డెంటిస్ట్ అని చెప్పి, మన రెజ్యూమ్ అది మనకి డ్రాప్ ఆఫ్ చేస్తే సో, ఇండియాలో బీడీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇంటర్నేషనల్ డెంటిస్ట్‌గా సర్టిఫికేషన్ చేసారా? లేకపోతే ఎలా? వాట్ ఈస్ దట్ ప్రాసెస్? అంటే, అంటే అది జస్ట్ నేమ్ అని చెప్తున్నానంతే. అంటే ఓకే. ఇక్కడ వాళ్ళకి అర్థం కావాలి గాట్ ఇట్. గాట్ ఇట్. అర్థం అవ్వటం వి కెన్ కోసం. టెల్ దట్ వి యాహ్! కెన్ యాహ్! లైక్ యాహ్! ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డెంటిస్ట్ ఆర్ ఫారెన్ ట్రైన్డ్ డెంటిస్ట్ ఇలా 2 డెంటిస్ట్. నేమ్స్ యూజ్ చేస్తారు. గాట్ ఇట్. యాహ్! హ్మ్. సో, తర్వాత షాడోయింగ్ ఎన్ని మంత్స్ చేసారా? లేకపోతే ఎలా యాహ్! ప్రాసెస్? నేను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నేను కాలిఫోర్నియాలో ఉన్నానని చెప్పాను కదా! సో, యాహ్! ఆ టైమ్ అంతా కూడా నేను దానికే యుటిలైజ్ చేశాను. సో, వీక్లీ వన్స్ వెళ్ళేదాన్ని. హ్మ్. ఫ్యూ అవర్స్ అక్కడ షాడోయింగ్ చేసేదాన్ని. సో, ఐ వాస్ నెవర్ అంటే ఖాళీగా అయితే లేదు. లేననమాట. ఓకే. యాహ్! కీపింగ్ మై సెల్ఫ్ బిజీ ఆల్ ద వెరీ టైమ్. నైస్. ఎయిదర్ స్టడీయింగ్ ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ వర్క్. గుడ్. యాహ్! సో, మీరు అంటే ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా అంటే వెరీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలని విన్నాను. ఎస్పెషల్లీ హెల్త్ కేర్. యాహ్! టెక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అది జాబ్స్ అనేవి ఇట్స్ లైక్ రెడీ టు టేక్ ఇట్ అన్నట్టు ఉంటాయి. రెడీ టు టేక్ ఇట్ అంటే వాళ్ళ ప్రాసెస్. బట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ వెరీ డిఫరెంట్ దెన్ ఇండియా హియర్. మనం సర్టిఫికేషన్స్‌ని వాలిడేషన్ చేయించి మళ్ళీ వి హావ్ టు స్క్రాచ్ అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ లైక్ అసిస్టెంట్ నుంచి అగైన్ వి హావ్ టు గివ్ ద ఎగ్జామ్స్ టు ద బోర్డ్ అండ్ ద యాహ్! స్టేట్ గవర్నమెంట్ లాస్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఈ ప్రాసెస్ ఎలా ఉండింది? ఎన్ని ఇయర్స్ పట్టింది? సో, మీ ఫస్ట్ స్టెప్ ఏంటి తర్వాత షాడోయింగ్ తర్వాత? సో, ఫస్ట్ ఈసీఈ ఇవాల్యుయేషన్ అని అంటారనమాట. హుహు. అంటే ఇండియాలో మనం డిగ్రీ కంప్లీట్ చేశాం కాబట్టి, ఆ డిగ్రీని ఇక్కడ వాళ్ళు యూఎస్ వాళ్ళు హుహు. వాలిడేట్ చేస్తారు. ఎయిదర్ ఇట్స్ ఎ ట్రూ
డిగ్రీ ఆర్ నాట్ అని. సో, ఆ వాలిడేషన్ మనకి అది ఒక 2 మంత్స్ టైం పడుతుంది. అది మనకి వాలిడేషన్ వచ్చిన తర్వాత అంటే ఈ సర్టిఫికేషన్ వాలిడేషన్ అనేది మనం గవర్నమెంట్ త్రూ యాహ్! స్టేట్ గవర్నమెంట్ త్రూ వెళ్తాం. యూఎస్ గవర్నమెంట్ త్రూ చేయించుకోవాలి. గాట్ ఇట్. సో, అది చేశాక అంటే నేను ఆ టైంలో నేను ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో చేసినప్పుడు నేషనల్ బోర్డ్ ఆఫ్ డెంటల్ ఎగ్జామినేషన్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అప్పట్లో ఏమో పార్ట్ 1, పార్ట్ 2 అని 2 పార్ట్స్‌గా ఉండేది ఆ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఫస్ట్ పార్ట్ 1 వచ్చి జస్ట్ హాఫ్ ఎ డే ఎగ్జామ్ ఉంటుంది. సో, పార్ట్ 2 ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ 1.5 డే ఎగ్జామ్. కానీ ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డెంటల్ ఎగ్జామినేషన్ ఐఎన్బిడి అనే కోర్స్‌ని పెట్టారు ఇప్పుడు. ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 పార్ట్స్ ఇంటర్నేషనల్ సో, ఐఎన్ ఐఎన్బిడిఏ. ఐఎన్బిడిఏ. యెస్. ఓకే. బిడిఏ. ఓకే. ఐఎన్బిడిఏ. ఓకే. యాహ్! అది 2 పార్ట్స్‌గా ఉండేది ప్రీవియస్‌గా. 2021 నుంచి ఇప్పుడు 1 పార్ట్‌గా చేశారు. నైస్. సో, ఇప్పుడు 2 ఎగ్జామ్స్ కలిపి 1 ఎగ్జామ్‌గా తీసుకోవచ్చనమాట ప్రెజెంట్ వాళ్ళు. ఓకే. ఎలా ఉంటాయి ఎగ్జామ్స్ అనేవి? సో, ఆ ఎగ్జామ్‌కి ఏంటంటే మనం 5 ఇయర్స్ బ్యాక్ హోమ్ బీడీఎస్‌లో ఏమైతే చదువుకున్నామో బయోమెడికల్ సైన్సెస్ కానీ, క్లినికల్ స్కిల్స్ కానీ, తర్వాత బిహేవియరల్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటివి డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ కలిపి సింగిల్ ఎగ్జామ్. ఇట్స్ ఎన్ ఎగ్జామ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఆ ఎగ్జామ్ క్లియర్ చేశాక సో, దానికి ప్రిపరేషన్ ఎన్నాళ్ళు పట్టింది మీకు? ఐ హర్డ్ దట్ ఇట్స్ నాట్ ఈజీ. దట్ ఎగ్జామ్స్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. ఇక్కడ కంపల్సరీ మనకి 100కి 100% కూడా రావాలి హెల్త్ కేర్‌లో. అంటే 80% అంటే 100% కిందనే లెక్క. ఇట్స్ నాట్ లైక్ 60%, 50% లా కాదు. సో, ఆ ఎగ్జామ్స్ ఎంత డిఫికల్ట్‌గా ఉన్నాయో మనం మాట్లాడదాము. సో, మాధురి గారు డీడీఎస్ ఎగ్జామ్స్ గురించి చెప్తున్నారు కదా! సో, మీరు తీసుకున్నప్పుడు 2 ఎగ్జామ్స్ కింద ఉండేవి అని అన్నారు. నేను ప్రెజెంట్ ఫార్మసీలో చేస్తున్నాను కాబట్టి ఐ నో ఫార్మసీ అసిస్టెంట్ నుంచి సర్టిఫికేషన్ తీసుకొని సర్టెన్ హవర్స్ అక్కడ వర్క్ చేసి బోర్డ్ ఎగ్జామ్స్, ఫార్మసీ బోర్డ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి రాసి తర్వాత ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. బట్ ఇలా డెంటల్ డాక్టర్‌గా మీరు ఎగ్జామ్స్ గురించి చెప్తున్నారు కదా! సో, ఆ ఎగ్జామ్స్ ప్రాసెస్ గురించి ఒకసారి చెప్తారా? యాహ్! సో, డెంటల్ ఎగ్జామ్స్ ప్రాసెస్ అంటే మనకి ఈసీఈ ఇవాల్యుయేషన్ అని ఇందాక చెప్పాను కదా! ఆ ఈసీఈ ఇవాల్యుయేషన్ వచ్చిన తర్వాత మనము అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ డెంటల్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతాము. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అంటే ఇప్పుడైతే చాలా డిఫరెంట్ కోర్సెస్ కూడా వచ్చాయి. వాటికి మనల్ని ట్రైన్ చేయటం కోసం. సో, ఇవన్నీ మీరు ఇంట్లో ఉండి అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి రాసారా? లేకపోతే ఎక్కడైనా జాయిన్ అయ్యి నేర్చుకుంటూ లైక్ ఎక్స్‌పీరియన్స్ గ్యాదర్ చేసుకొని రాసారా? సర్టెన్ యాహ్! ఈ ఎగ్జామ్స్ అనేవి నేను ఇందాక మీకు షాడోయింగ్ అని చెప్పాను కదా! యెస్. సో, నేను ఆ షాడోయింగ్ చేస్తూ ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేదాన్ని. నైస్. ఎట్ ద సేమ్ టైమ్. అది అంటే మనకి కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది కానీ, బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉండే జనరేషన్‌లో అయితే మెనీ కోర్సెస్ కూడా ఉన్నాయి. బట్ నేను ప్రిపేర్ అయినప్పుడు మాత్రం సెల్ఫ్ స్టడీయే చేశాను మొత్తం. నైస్. యాహ్! సో, ఎలా అనిపించింది? ఆల్రెడీ సర్టెన్ ఇయర్స్ ఐ థింక్ 4 ఇయర్స్ కదా మీరు కంప్లీట్ చేశారు 5 5 ఇయర్స్. ఇయర్స్. యాహ్! డాక్టర్‌గా చదవాలంటే 5, 6 ఇయర్స్ ఇంకా అటే కెరియర్ వైస్‌గా వెళ్ళిపోవాలి. మళ్ళీ హౌస్ సర్జన్ కూడా చేయాలి ఇండియాలో నార్మల్‌గా అయితే. లైక్ యాహ్! తెలీదు. బీడీఎస్ తెలీదు. ష్యూర్. నార్మల్‌గా. యాహ్! బీడీఎస్ 4 ఇయర్స్ ఉంటుంది. 1 ఇయర్ హౌస్ హౌస్ సర్జన్. సర్జన్ సో, ఉంటుంది. రైట్. యాహ్! టోటల్ 5 5 ఇయర్స్. ఇయర్స్. సో, మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ చదవాలి. మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలంటే హౌ డిడ్ యూ ఫీల్ అండ్ ఎలా అనిపించింది అప్పుడు? యాహ్! అంటే స్టార్టింగ్‌లో ఐ ఫెల్ట్ ఇట్స్ రియల్లీ ఎ వెరీ స్ట్రెస్‌ఫుల్ థింగ్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. కానీ నేను యూఎస్‌కొచ్చినప్పుడు మీకు చెప్పినట్టు అసలంత ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇట్స్ యెస్. వెరీ ఛాలెంజింగ్. హౌ టు నావిగేట్ ఆర్ మేబీ హౌ టు ఈవెన్ స్టార్ట్ ఆర్ వేర్ టు స్టార్ట్ అలాంటి యెస్. ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలీదు. మేబీ ఫ్యూ సీనియర్స్ వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఆఫ్‌కోర్స్ యూ హ్యావ్ టు గెట్ ఇంటు ఇట్ టు యెస్. లెర్న్ మోర్. యెస్. సో, ఇలా షాడోయింగ్‌కి అండ్ మల్టిపుల్ కాన్ఫరెన్సెస్‌కి అలా వెళ్ళి త్రూ నెట్వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాస్ ఏబుల్ టు మేబీ ఫైండ్ ఎ పాత్. సో,
గివ్ అప్ చేయకుండా చదవాలి. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి, రాయాలి అనుకుంటున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. పెళ్ళికి ముందంటే అమ్మ, నాన్న అన్నీ మనకి చేసి పెడతారు. మనం హ్యాపీగా కాలేజ్‌కెళ్ళి చదువుకుంటూ ఉంటాం. పెళ్ళైన తర్వాత వుమెన్ లైఫ్ ఈజ్ కంప్లీట్‌లీ చేంజ్డ్. ఇట్స్ నాట్ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్. అన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన ట్రెడిషన్స్, మనం జనరేషన్స్ ఇవన్నీ గూడా పేరెంట్స్ రెస్పెక్ట్‌ని కాపాడుతూ, అలాగే అత్తమామల్ని హ్యాపీగా చూసుకుంటూ, హస్బెండ్‌ని కూడా చూసుకుంటూ, కిడ్స్ వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చూసుకుంటూ, కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటున్న వుమెన్స్ అందరికీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే ప్రాసెస్ ఎన్ని మంత్స్ జరిగింది? ఎన్నాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం జరిగింది? లైక్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మోర్ డీటెయిల్స్ అబౌట్ డీడీఎస్? షూర్. సో, ఓవరాల్‌గా డీడీఎస్ జర్నీ చెప్పాలి అనంటే, ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫేజ్ టిల్ మై గ్రాడ్యుయేషన్ 9 ఇయర్స్. సో, బట్ కానీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్. అంటే ప్రీవియస్ ఎడ్యుకేషన్, బిఫోర్ ఎడ్యుకేషన్ లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, నావిగేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇండియాలో 5 పర్సనల్. ఇయర్స్. ఇక్కడ? లేదు, జస్ట్ ఇన్ యూఎస్. ఇన్ యూఎస్‌లోనే 9 ఇయర్స్. Yes, in వావ్! US, yeah, started, yeah, with graduation it took me almost, సో మీరు మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు ఇక్కడ. yeah, with graduation I'm saying, విత్ including graduation. ఇంక్లూడింగ్ గ్రాడ్యుయేషన్. ఓకే. సో ఆల్మోస్ట్ అంటే అక్కడ 5 ఇయర్స్, ఇక్కడ 4 ఇయర్స్. లేదు ఇక్కడ కూడా 9 ఇయర్స్. Yeah, I got it is, confused. of course, it Yes. is a little confusing. Yeah. I'll tell you. So మనకి ఇండియాలో బీడిఎస్ అనేది 4 ఇయర్స్ ఎడ్యుకేషన్, 1 ఇయర్స్ హౌస్ సర్జన్ Yes. అంటాము. సో 5 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. Yes. ఓకే, బట్ కానీ ఆఫ్టర్ మూవింగ్ టు యుఎస్ Mm. ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది అవును. జర్నీ అనేది. అంటే డిగ్రీ రావటానికి ఎంత టైం పడుతుంది, సర్టిఫికేషన్ Right, డిడిఎస్ అని right, యూఎస్లో. right. బట్ కాకపోతే నేను వచ్చిన టైంలో, నేను 2014 టైంలో నేను మూవ్ అయ్యాను. ఆ టైంలో నాకు అంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఎక్కువ దొరకలేదు. Mm. దొరికిన ఇన్ఫర్మేషన్ ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ జర్నీ చెప్పాలి అని అంటే. మీరు చెప్పినట్టు ఎగ్జామ్స్ అవన్నీ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చదువుకోవాలి అనేది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు పార్ట్ 1 అని చెప్పాను కదా. సో ఆ పార్ట్ 1, పార్ట్ 2 ఎగ్జామ్స్ నాకు అన్నీ క్లియర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఐ థింక్ 2.5 years. మీరు జాబ్ జాయిన్ యా, నేను అప్పుడు షాడోయింగ్ డెంటల్ అసిస్టెంట్గా వర్క్ కూడా వర్క్ చేస్తున్నాను. చేశారు. యా, సో నేను డెంటల్ అసిస్టెంట్గా కూడా వర్క్ చేశాను ఇక్కడ ఆ టైంలో. అండ్ మై ఫస్ట్ చైల్డ్ పుట్టింది. సో నా డాటర్ పుట్టింది. నా పాప పార్ట్ పేరు? షాన్వి. హాయ్ శాన్వి. మమ్మీ చెప్పారు నీ గురించి. నువ్వు అమ్మకి చాలా కాంప్లిమెంట్స్ ఇస్తావట కదా హాస్పిటల్లో అమ్మని చూసి. సో స్వీట్. ఎస్ చెప్పండి. యా, సో పాప పుట్టింది. ఐఎమ్ జస్ట్ బ్యాలెన్సింగ్ మై లైఫ్ ఆ టైంలో. అందుకే ఐ థింక్ ఆఫ్టర్ మ్యారేజ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ Right. రెండు. సో పర్సనల్గా నా ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటూ Mm. నేను ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. ఎట్ ద Wow. సేమ్ టైం వర్క్ కూడా చేస్తూ ఉన్నాను వర్క్ అప్పుడు నేను. చేస్తున్నారు. సో దట్స్ వై ఇట్ టుక్ అ లిటిల్ లాంగర్ టైమ్ టు బిల్డ్ మై ప్రొఫైల్ అండ్ బిల్డ్ మై పర్సనల్ లైఫ్ కూడా. యా, వర్క్ కల్చర్ ఎలా అనిపించింది ఇక్కడ? అంటే వెరీ డిఫరెంట్ డైవర్సిటీ వర్క్ కల్చర్ ఇక్కడ. మనం కంపేర్ చేస్తే లైక్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, చాలా మంచి గైడెన్స్ ఉంటుంది. యూఎస్లో ఎస్పెషల్లీ వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా అనిపించింది మీరు అక్కడ వర్క్ చేసినప్పుడు కాలిఫోర్నియా అండ్ సియాటల్? యా, వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది. మీరు చెప్తున్నట్టు యాజ్ అ ఫారెన్ గ్రాడ్ కాబట్టి, అంటే ఫారెన్ డెంటిస్ట్ కాబట్టి, దే ఆల్సో నో దట్ ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్ అని. మనకి ఏమైనా తెలియకపోయినా క్వశ్చన్స్ మనం వాళ్ళని, ఓకే ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎలా చేస్తున్నారు, ఐ మీన్ వాట్ ఈస్ ద ప్రాసెస్, అండ్ వీ కెన్ ఈజీలీ ఆస్క్ ద డాక్టర్, హూ ఎవర్ ద డాక్టర్ దట్ దే ఆర్ వర్కింగ్. Right. సో మనం వాళ్ళని అడిగి చాలా హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. దే హ్యాపీ టు షేర్. అండ్ పేరెంట్స్, ఐ మీన్ పేషెంట్స్కి కూడా మనల్ని ఇంట్రడ్యూస్ చేసి, ఓకే వీళ్ళు ఇలా అప్రోచ్ అవుతున్నారు, ఈజ్ దట్ ఓకే, బికాస్ దే హ్యావ్ టు గెట్ అ పర్మిషన్ ఫ్రమ్ ద పేషెంట్ బిఫోర్ వీ కెన్ ఈవెన్ షాడో ఆర్ ఎనీథింగ్. చాలా ట్రైనింగ్స్ కూడా తీసుకొని ఉంటారు కదా మీరు, లైక్ కోర్సెస్ కంప్లీట్ చేయడము, ట్రైనింగ్స్ తీసుకోవడము. మీరు యా, డెంటల్ అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఎగ్జామ్స్ క్లియర్ చేస్తూ ఉండడము. 2 ఎగ్జామ్స్ ఓన్లీ? లైక్ యా. సో మీకు ఇందాక కొంచెం మధ్యలో అవుట్ కొంచెం. సో ఆ 2 ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాపిడ్ ఎగ్జామినేషన్, ఐ మీన్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇట్స్ కాల్డ్ క్యాపిడ్ అప్లికేషన్.
అప్లికేషన్ ఏంటి అనంటే, మనం ఇక్కడ యూఎస్‌లో అన్ని స్కూల్స్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్స్‌ని యాక్సెప్ట్ చెయ్యరనమాట. సో, ఓహ్! యాహ్! ఓన్లీ ఫ్యూ స్కూల్స్ ఉంటాయి. మనకి వాషింగ్టన్‌లో ఉన్నాం కాబట్టి సియాటిల్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ యాక్సెప్ట్ చేస్తారు. అలా హ్మ్. మెనీ స్టేట్స్‌లో 1 ఆర్ 2 యూనివర్సిటీస్ అలా హ్మ్. కొన్ని యూనివర్సిటీసే ఉంటాయనమాట. వీ హ్యావ్ టు సెర్చ్ ఏ స్కూల్‌లో ఏ స్టూడెంట్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దానికి కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మెనీ స్కూల్స్‌లో ఓన్లీ గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్‌ని యాక్సెప్ట్ చేస్తారు. యెస్. కొంతమంది ఓన్లీ సిటిజన్స్‌ని యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. హెచ్-1బీకి ఇన్ని సీట్స్ అని ఉంటాయి. సారీ నాట్ హెచ్-1బీ బట్ హెచ్-4 హెచ్-4 స్టూడెంట్స్‌కి స్టూడెంట్స్. యెస్. స్టూడెంట్స్‌కి ఇన్ని అని ఉంటాయి. అండ్ ఆల్సో సో, మీరు స్టేటస్ డైవర్సిటీ. కూడా చేంజ్ చేయలేదు. మీరు స్టూడెంట్‌గా హెచ్-4 హెచ్-4 ఈఏడీ హెచ్-4 మీదే. ఈఏడీ మీదే మీరు యాహ్! కంప్లీట్ చేశారు యెస్. ఎడ్యుకేషన్ కూడా. యాహ్! వెరీ నైస్. యాహ్! సో, ఇలా మల్టిపుల్ సీట్స్ అంటే నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మీకు చెప్తున్నాను. హ్మ్. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఈస్ వెరీ టఫ్ స్కూల్ టు గెట్ ఇన్. అండ్ రైట్. ఆ స్కూల్ కూడా మనకి వరల్డ్ వైడ్‌లో టాప్ 5లో ర్యాంకింగ్ స్కూల్ అనమాట. హుహు. సో, ఆ స్కూల్‌కి వచ్చి 10 సీట్స్ ఉన్నాయి. హ్మ్. ఆ 10 సీట్స్‌లో వాళ్ళకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రైట్. డైవర్సిటీ ఆఫ్‌కోర్స్. డైవర్సిటీ. ఇంటర్నేషనల్స్ అంటే మనం ఒక్కళ్ళ ఇండియా నుంచే కాదు. సో, డిఫరెంట్ కంట్రీస్ నుంచి యెస్. గ్రాడ్యుయేట్స్ ఉంటారు. యూరోప్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఉంటారు. పాకిస్తాన్ డిఫరెంట్ కంట్రీస్. ఫిలిపియన్స్ నుంచి కూడా ఫిలిప్పీన్స్ చాలా యాహ్! మంది. ఆఫ్ యాహ్! కోర్స్. చాలా కంట్రీస్ నుంచి ఉంటారు. సో, దే ఆల్సో హ్యావ్ టు సెగ్రిగేట్ ద సీట్స్ అనమాట. హ్మ్. అండ్ మోరోవర్ ఇండియన్స్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ పాపులేషన్. రైట్. సో, మన ఇండియన్స్‌కి హైలీ కాంపిటీటివ్ ప్రోగ్రామ్. హ్మ్. అందుకే మన ప్రొఫైల్‌ని కూడా అంత బాగా బిల్డ్ చేసుకోవాలి. హ్మ్. అందుకే ఈ టైమ్ ఇదంతా కూడా హ్మ్. బిల్డింగ్ ద ప్రొఫైల్. హ్మ్. సో, నేను ఎగ్జామ్స్ ఫినిష్ చేశాక పార్ట్ 1, పార్ట్ 2 ఈ క్యాపిడ్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. క్యాపిడ్ హ్మ్. అప్లికేషన్‌లో మన ఏ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఆ టైంలో నాకు గ్రీన్ కార్డ్ లేదు. సో, హ్మ్. ఐ కెనాట్ అప్లై టు ద స్కూల్స్ హూ హ్మ్. ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ గ్రీన్ కార్డ్. హ్మ్. సో, ఆ గ్రీన్ కార్డ్ లేని స్కూల్స్‌కి అండ్ సిటిజన్‌షిప్ లేని స్కూల్స్‌ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు సెగ్రిగేట్ ఏ స్కూల్స్‌కి అప్లై చేయాలని. బికాజ్ హ్మ్. ఇట్ ఈస్ ఎ కాస్ట్‌లీ ప్రాసెస్ కూడా. ఒక్కొక్క యెస్. కాస్ట్‌లీ అప్లికేషన్‌కి ప్రాసెస్ అనగానే ఐ హావ్ వన్ మోర్ క్వెషన్ టు ఆస్క్. నార్మల్‌గా అయితే ఎడ్యుకేషన్ ఒక 3, 4 ఇయర్స్ పడుతుంది. బట్ మనకి టైం పడుతుంది ప్రిపేర్ అయ్యి రాయడానికి, యాహ్! మేనేజ్ 2½ చేయడానికి. ఇయర్స్ 2 ప్రోగ్రామా? ½ ఇయర్స్ ప్రోగ్రామ్. బట్ వి టుక్ టైమ్. ఇట్స్ ఓకే టు టేక్ ఇట్. యాహ్! ఇట్స్ నాట్ ఈజీ రైట్? సో, ఫినాన్షియల్‌గా లైక్ హౌ మచ్ వి హావ్ టు స్పెండ్ టు గెట్ అ డిగ్రీ హియర్ లైక్ అ డాక్టర్ డిగ్రీ లైక్ యూ? ఆహ్, అది డిపెండ్స్ ఆన్ స్కూల్ ఉంటుంది. యెస్. కొన్ని స్కూల్స్ వచ్చి $200,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 200,000 $500,000 దాకా అంటే మన కూడా ఉంది. ఇండియాలో ఎంత ఎగ్జాక్ట్‌లీ డు యూ నో? $500,000 ఓహ్! ఐ డోంట్ నో 500,000 $1000 అంటే తెలుసు లైక్ ఇది 100 నేను 100,000 చెప్తున్నాను. 100K అదే. యాహ్! ఆల్మోస్ట్ 200,000 నుంచి కోట్లా? యాహ్! కోట్లు. కోట్లు. ఎన్ని 10, 20? లేదు. ఐ థింక్ మేబీ 2 క్రోర్స్. 2 ఐ మీన్ క్రోర్? బేసిక్ చెప్తున్నాను. సో, బేసిక్ అదే. 200,000 అరౌండ్ 200,000 నుంచి మనం అనుకుంటే. చదవడం ఈజీ కాదు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా ఇట్స్ నాట్ ఈజీ అండి. మనము ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషన్, ఆ పెయిన్, ఆ స్ట్రగుల్, ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పటికి కూడా జాబులు చేస్తూ లైక్ 35+ తర్వాత కూడా స్టూడెంట్స్ ఎవరైతే సో కాల్డ్ బిగ్ బిగ్ ప్రొఫెషన్స్‌లో ఉన్నారో లైక్ అమెరికన్స్ లైక్ సో మెనీ పీపుల్ హియర్ they're still clearing their debts, education debts. యెస్. యెస్. ఇట్స్ నాట్ ఈజీ. మనం వెరీ బ్లెస్డ్. మన పేరెంట్స్ మనం చదువుకోవడానికి చాలా కష్టపడి మనల్ని సపోర్ట్ చేసి వాళ్ళు హెల్ప్ చేసి చాలా మందిని ఇక్కడ ఎంఎస్ చేయడానికి కూడా పంపిస్తున్నారు చిల్డ్రన్ని రైట్? యాహ్! సో నిజంగా మన పేరెంట్స్‌కి మనం నిజంగా పాదాభివందనాలు చేయాలండి టు బీ ఫ్రాంక్. ట్రూ. సో అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా లైక్ పీపుల్ లైక్ యూ అండ్ దేర్ ఆర్ సో మెనీ దే డిడ్ంట్ గివ్ అప్. లైక్ నా ఫ్రెండ్స్ కూడా తీసుకుంటే చాలామంది మంచి డాక్టర్స్ లైక్ చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్ళు కూడా దే డిడ్ంట్ గివ్ అప్ లైక్ 5 ఇయర్స్, యాహ్! 6 ఐ ఇయర్స్, నో. 10 ఇయర్స్ అండ్ దే వాంట్ టు కమ్ బ్యాక్. మీరన్నట్టు ఈ ప్యాషన్. ప్రాసెస్‌లో కామ్‌గా ప్రిపేర్ అవుతున్నారు. లైక్ ఎగ్జాక్ట్‌లీ.
and now you show that you are in a success now, so that is the reason I choose you to participate in my Yeah. podcast. థ్యాంక్ So యూ. please continue like this, like journey ఎలా మీరు కంటిన్యూ చేయండి చెప్తున్నారు. సో మనం ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఎగ్జామ్స్ ఇవి క్లియర్ చేశాక టోఫెల్ ఎగ్జామ్ కూడా రాయాలన్నమాట. సో టోఫెల్ కూడా మనకి అబవ్ 100 స్కోర్ రావాలి. సో అది 120కి స్కోర్ అయితే మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరికి 80%. యా ఈవెన్ మోర్ దాన్ 100 110 క్లోజర్ టు 110 రావాలి. ఎందుకు అనంటే మనకి ఇందాక చెప్పినట్టు స్టూడెంట్స్ మనకి ఇంటర్నేషనల్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి, జస్ట్ మన ఇండియన్స్ కోసం నేను మామూలుగా చెప్తున్నాను, ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్గా మీరు టాప్లో ఉండాలి అని అంటే మనకి హైయెస్ట్ స్కోర్ ఉంటే వీ విల్ బీ ఇన్ ద టాప్ రేంజ్ అనమాట. సో ఆ టోఫెల్ కూడా కంప్లీట్ చేశాక ఇవన్నీ స్కోర్స్ తీసుకొని మనం క్యాపిడ్ అప్లికేషన్కి మనం సబ్మిట్ చేస్తాము. మన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి ఒక్కొక్క స్కూల్కి మనకి ఒక అప్లికేషన్ ఫీ అని కూడా సెపరేట్గా ఉంటుంది. సో అప్లికేషన్ అరౌండ్ $300 ఆర్ 100-150 ఇట్ డిపెండ్స్, వేరీస్. సో ఆ అప్లికేషన్ ప్రతి స్కూల్కి ఒక అప్లికేషన్ ఫీ పే చేసి మనం వాళ్ళకి అప్లై చేయాలి. అలా మన స్కోర్స్తో పాటు మనకి ఇండియా నుంచి ఒక 2 ఫ్యాకల్టీ కానీ అంటే 3 ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ పంపించాలి. సో ఆ లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ మన ఇండియా నుంచి పంపించటం ఇప్పుడు కొంచెం ఈజీ ఏమో, ఈమెయిల్స్ త్రూ అలాగా. సో ఇవన్నీ మనం క్యాపిడ్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఈ రికమెండేషన్ లెటర్స్ సబ్మిట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ని కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు, రికమెండేషన్ లెటర్స్ లాగా. ఇవన్నీ సబ్మిట్ చేశాక దెన్ యూ విల్ గెట్ ఏ కాల్ ఫ్రమ్ ద స్కూల్. ఏంటి అని అంటే దెన్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. నౌ ప్రీవియస్గా మనం ఓన్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాము. దీని తర్వాత బెంచ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అని ఇంకోటి ఉంటుంది. అది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ లైసెన్సింగ్ ఎగ్జామ్, బట్ ఏంటంటే ఒక క్లినికల్ స్కిల్స్, ఒక రిటర్న్ టెస్ట్, డిపెండ్స్ ఆన్ ద స్కూల్. కొన్ని స్కూల్స్కి ఏంటంటే రిటర్న్ టెస్ట్ లాగా ఉంటుంది. ఒక కేసు ఇచ్చి ఆ పేషెంట్ గురించి అది ఎలా సాల్వ్ చేయాలి, మీరు ఏం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు, ఎలా ప్రజెంట్ చేస్తారు పేషెంట్కి అనేది ఒకటి రాయాలి. తర్వాత ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఒక పర్సనల్ స్టోరీ ఉంటుంది. తర్వాత ఇలా కేసెస్ గురించి ఆర్ మేబీ ఎథికల్ ప్రిన్సిపల్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి. సో ప్రిపరేషన్ చాలా టైం పడుతుంది దీనికి. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే బెంచ్ టెస్ట్ ప్రిపరేషన్. అదేంటంటే అది క్లినికల్ టెస్ట్ అనమాట. మనం ఇండియాలో నేర్చుకున్నది ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ మీద మనం ప్రజెంట్ చేయలేం కాబట్టి బెంచ్ టాప్ ఒక స్మాల్ చిన్న క్లినిక్ లాగా మనం బిల్డ్ చేసుకుంటాం. పర్సనల్గా అయితే నేను మా ఇంట్లో ఒక చిన్న స్మాల్ డెంటల్ క్లినిక్ ఉంటుంది బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ప్రోగ్రామ్ అనమాట. సో అది ప్రిపేర్ అయ్యి ఆ ప్రిపరేషన్ కూడా ఇట్ ఈస్ రియలీ ఎ వెరీ ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళ వ్యాలిడేషన్స్ కానీ అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వాటికి కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. మన ఇండియాలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, యూఎస్లో కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేశాక దెన్ దే విల్ లెట్ యూ నో ఇఫ్ యు ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్. ఇంత ప్రాసెస్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఓకే మనం కాలేజ్కి వెళ్ళాము, ఫీజు కట్టాము, అప్లికేషన్ పెట్టాము, జాయిన్ అవుతున్నాము, లేకపోతే ఇలా కాదు. అసలు కాదు, చాలా స్టెప్స్. మీరు లైక్ రివైండ్ చేసుకుంటారో ఫార్వర్డ్ చేస్తారో ఎక్కడ చూస్తారో తెలియదు, కానీ ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఎందుకు అంటే లైక్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో డెఫినెట్గా ప్లీజ్ వాచ్ ఇట్. హూ వాంట్ టు బిల్డ్ దేర్ కెరియర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లింక్డ్ఇన్ లో మాధురి యక్కలి గారిని రీచ్ అవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తను మంచి గైడెన్స్ కూడా ఇస్తారు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఇలాగ నేను అలా కొంచెం మీరు చెప్పినట్టు నేను కొంతమందికి మెంటర్షిప్ కూడా చేసేదాన్ని. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 5-6 పీపుల్ చాలామందికి చేశాను. ఆల్మోస్ట్ 5-6 పీపుల్కి నేను చేసిన వాళ్ళకి దే వర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్. అంటే ఇక్కడ డెంటల్ స్కూల్లో వాళ్ళకి అడ్మిషన్ వచ్చి దే ఆర్ గ్రాడ్యుయేట్స్ నా, వాళ్ళు డెంటిస్ట్గా. సో మీరు ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ దట్ వై ఐ యాక్సెప్టెడ్ ఈస్ I also want to share it to many other people, so they can be educated and maybe వాళ్ళు different paths choose చేసుకోవచ్చు. And moreover I want to add one point అండి.
మనకి మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బీడీఎస్ చేసి ఇక్కడ ఓన్లీ నాట్ జస్ట్ డీడీఎస్, మల్టిపుల్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. Yes. ఇక్కడ మల్టిపుల్ అదర్ ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఒకటి ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎ సాఫ్ట్వేర్, బట్ కాకపోతే ఎంపీహెచ్ అని అంటారు, ఎంహెచ్ఏ, Interesting. డిఫరెంట్ డిగ్రీస్ ఉన్నాయి. అంటే అవి అక్కడ స్టాటిస్టిక్స్ చేస్తారు. వావ్. యా వాళ్ళు కొంతమంది రీసెర్చ్ సైడ్ వెళ్తారు. ఓ సో ఆ రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ డెంటల్ అసిస్టెంట్, అఫ్ కోర్స్ డెంటల్ అసిస్టెంట్ ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ వన్, బట్ కానీ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ టు డూ డెంటల్ అసిస్టెంట్ టు స్టార్ట్ విత్. అండ్ ఆల్సో డెంటల్ హైజినిస్ట్. హైజినిస్ట్ గురించి అంతమందికి ఎక్కువ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ బికాజ్ మనకి ఇండియాలో డెంటల్ హైజినిస్ట్ అనే వాళ్ళు లేరు. మనకి యూఎస్లో డెంటల్ హైజినిస్ట్ అనే ప్రొఫెషన్ ఉంది. సో ఆ డెంటల్ హైజీన్కి కూడా మనం అప్లై చేయొచ్చు. బికాజ్ డెంటిస్ట్గా రాని వాళ్ళు, ఆర్ మేబీ అది చాలా కాస్ట్లీ ప్రాసెస్ అని అనుకునే వాళ్ళు, ఈ dental ప్రోగ్రామ్స్ మీరు చేసి మీ కెరియర్ ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. డిఫరెంట్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇది చేయకపోతే ఇంక ఇక్కడ ఆగిపోతామని ఆగిపోవాలని అనుకోకుండా ఏదో ఒకటి మొదలు పెడితే తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది అది మీ ఆ కెరియర్ పాత్ ఏదైతే ఉందో అది మీకు ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఎస్. అండ్ మోర్ ఓవర్ చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ఇలా నేను చెప్పినట్టు ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవటానికి చాలామంది ఇలా డెంటల్ అసిస్టెంట్గా కూడా వర్క్ చేయొచ్చు. అదే ఒక ఆపర్చునిటీ, గుడ్ గుడ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ. టు స్టార్ట్ విత్. నేను చేసినప్పుడు, నేను నా ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటున్నప్పుడు, నేను డెంటల్ అసిస్టెంట్గా వర్క్ చేశాను అండ్ రీసెర్చ్ అసిస్టెంట్గా కూడా వర్క్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో. సో రీసెర్చ్ అసిస్టెంట్గా చేసినప్పుడు ఐ గాట్ ఇన్ టు అ డిఫరెంట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. దానివల్ల తర్వాత నేను ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేశాను, అఫిలియేట్ ఫ్యాకల్టీగా యూడబ్లో. సో ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. డిఫరెంట్ అప్రోచెస్ టు లుక్ ఇంటూ ఇట్. సో చాలా మీ కెరియర్ పాత్లో చాలా డిఫరెంట్ రోల్స్ కూడా ఎస్. నేర్చుకున్నారు. దాని త్రూ మీ కెరియర్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఈ మెంటర్షిప్ ప్రాసెస్ కూడా చాలా మంది దగ్గర నుంచి మీరు ఐడియాస్ తీసుకోవడం కూడా యా. ఇట్స్ వెరీ గుడ్. లైక్ సో మచ్ నాలెడ్జ్ టు గెయిన్ ఎవ్రీ Yeah. టైమ్ టు లెర్న్ మోర్. యా. కీప్ స్టడీయింగ్, కీప్ లెర్నింగ్ ఇన్ లైఫ్. ఎస్. వెరీ నైస్. చెప్పండి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ మనకి. ఎస్. సో అయిపోయిందా మీరు ఇంకా కాలేజ్కి వెళ్ళిన తర్వాత 2.5 years మీరు యా, 2.5 కంప్లీట్ years ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాను. యా, దెన్ యూ విల్ గెట్ ద లైసెన్స్. అప్పుడు కూడా లైసెన్సింగ్ ఎగ్జామ్ అని ఇంకోటి ఉంటుంది. మన ప్రోగ్రాంలో ఉన్నప్పుడు స్కూల్ అయిపోవడం కాకుండా సెపరేట్గా యూ హ్యావ్ టు గివ్ అ లైసెన్సింగ్ ఎగ్జామ్ టు ద బోర్డ్ అనమాట, స్టేట్కి. సో మనకి యుఎస్లో ఎలా ఉంటుంది అని అంటే, మనం ఇక్కడ వాషింగ్టన్లో డెంటల్ లైసెన్స్ వచ్చింది అని అంటే, నేను ప్రతి స్టేట్కి వెళ్ళి వర్క్ చేయలేమన్నమాట. కొన్ని స్టేట్స్కే పరిమితంగా ఉంటుంది. మనం కొన్ని స్టేట్స్లోనే వర్క్ చేయగలం. లక్కీలీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆర్ మేబీ బిఫోర్ ఫ్యూ ఇయర్స్ అగో మనకి కొత్త రూల్ పాస్ చేసి నవ్ ఆల్మోస్ట్ అబౌట్ 40 స్టేట్స్, మోర్ దాన్ 40 స్టేట్స్లో వర్క్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. వావ్, ఇంట్రెస్టింగ్. యా. సో సో ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా ఒక బిగ్, ఆల్మోస్ట్ బెంచ్ టెస్ట్ ఇందాక ఎలా అయితే చెప్పానో చాలా బిగ్ టెస్ట్ అది. ఒక 1.5 day ఆల్మోస్ట్ టెస్ట్ ఉంటుంది. ఆ బెంచ్ టెస్ట్ కూడా, ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా అంతే, 2-3 days ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు అనిపించలేదా ఈ ప్రాసెస్లో ఇంత కష్టపడుతూ ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో రైట్? Yes. ఈ హార్డ్ వర్క్ అనేది, డిటర్మినేషన్ అనేది, నేను అన్నట్టు మనం ఎవ్రీ టైమ్ దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఫర్ ఉమెన్ టు ఫేస్. మీకు 2 పిల్లలు రైట్? యా, 2 పాప బాబు. బాబు. సో ఎలా మేనేజ్ చేశారు ఫ్యామిలీ లైఫ్ అండ్ ఈ కెరియర్ని బిల్డ్ చేసుకోవడం? ఇదంతా మీకు ఎలా అనిపించింది ఆ ప్రాసెస్ అనేది చాలా కష్టం. బట్ టు బీ ఆనెస్ట్, నా విషయంలో అయితే నా హస్బెండ్ తను చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. వెన్ ఐఎమ్ డౌన్, గణేష్. సో నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు యూ కెన్ డూ ఇట్ అని తను పుష్ చేయటం, ఎన్నోసార్లు బ్రేక్ తీసుకుందాము అని అనిపించినప్పుడల్లా నో యూ కెన్ డూ ఇట్, మనం ఇలా రౌట్ చేద్దాము, కెరియర్ని ఇలా పాత్ చేసుకుందాము, ఎలా షేప్ చేసుకుందాము అని తన గైడెన్స్ అయితే చాలా ఉంది. ఐ థింక్ మనకి యుఎస్లో ఉన్నప్పుడు
ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. తర్వాత మీరు అన్నట్టు నాకు బాబు కూడా ఉన్నాడు. బాబు 2 ఇయర్ ఓల్డ్. సో, వెరీ యంగ్. నాకు యాహ్! మా పేరెంట్స్, మా ఇన్‌లాస్ వాళ్ళ హెల్ప్ కూడా ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా సపోర్ట్ చేశారు. ఐ థింక్ వితౌట్ ఎనీ సపోర్ట్ ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ హియర్. సో, యెస్. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. కావాలి. చాలా ఉంది. ఉంది, బ్లెస్డ్ కావాలి గాడ్ కూడా. యాహ్! యాహ్! విత్ బ్లెస్సింగ్ నాకు చాలా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో, మీరు బ్లెస్డ్, అందరూ సపోర్ట్ చేశారు. మనం గూడా చాలా కమ్ ఔట్ అవ్వాలి చాలా విషయాల నుంచి. సో, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ లైక్ సీరియస్ క్వెషన్. మీకెప్పుడైనా అనిపించిందా ఈ ప్రాసెస్‌లో ఐ వాంట్ టు గివ్ అప్, నేనింక ఇది చేయలేకపోతున్నాను, లేకపోతే మిమ్మల్ని బాగా బాధ పెట్టింది? యూ నో, హౌ డిడ్ యూ కమ్ ఔట్ ఫ్రమ్ దట్ జోన్? ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తది, ఏంటి లైఫ్ ఎందుకిలా, మనం ఎందుకింత దూరమొచ్చి ఇంకా కష్టపడుతూ ఉండాలి. ఫినాన్షియల్‌గా కూడా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్స్. ఇట్స్ నాట్ ఈజీ, రైట్? ఒక ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఎంత మంచి జాబ్ ఉన్నా మళ్ళీ మనము ఎడ్యుకేషన్ కోసం లోన్స్ పెట్టి అవి క్లియర్ చేసుకుంటూ, జాబ్స్ చేస్తూ, ఫ్యామిలీని చూస్తూ. సో, మీకు అలాంటి ఒక సిట్యుయేషన్ ఏదైనా, హౌ డిడ్ యూ ఫీల్ ఆన్ దట్ టైమ్ అండ్ హౌ డిడ్ యూ కమ్ అవుట్ టు ఇన్స్పైర్ మై ఆడియన్స్? యాహ్! ఎప్పుడు అనిపించింది లైక్? ఐ థింక్ నేను ఇందాక బెంచ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పాను కదా. సో, ఐ క్లియర్డ్ ఆల్ మై బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ బెంచ్ టెస్ట్ ఎగ్జామినేషన్‌కి మనకి స్కూల్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది. మీరొచ్చి ఈ ఎగ్జామ్ ఇవ్వచ్చు అని. సో, నాకు ఐ గేవ్ ఇట్ వన్స్. ఆ ఎగ్జామ్ అయ్యాక దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ దట్ ఐ వాస్ వెయిట్ లిస్టెడ్. సో, దట్ వెయిట్ లిస్ట్ నెంబర్ 1. ఐ వాజ్ వెరీ డివాస్టేటెడ్. అసలు ఎంత ఫీల్ అయ్యానో, ఎంత బాధపడ్డానో. బికాజ్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి అండ్ ఎట్ ద వెరీ ఎండ్ ఐ వాజ్ ద నెంబర్ 1 వెయిట్ లిస్ట్. అంటే వెయిట్ లిస్ట్ మూవ్ అవ్వచ్చు, మనం చెప్పలేము. బట్ కాకపోతే అప్పుడు సో, ఐ వెయిట్ వాజ్ లిస్ట్‌లో జస్ట్ ఉంటే మళ్ళీ ప్రాసెస్ చేయాలి కదా? ఎగ్జాక్ట్లీ. ఇది ఎలా యాహ్! ఉంటుందంటే ఇయర్లీ వన్స్ మనకి ఆపర్చునిటీ వస్తుంది. ఓహ్! యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ వన్స్. అంటే వన్స్ ఎన్ ఇయర్ యూ కెన్ అప్లై అనమాట స్కూల్కి. సో, ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more year అగైన్ టు అప్లై టు ద స్కూల్. That was the most stressful or maybe challenging situation to overcome appudu. Then at that time I didn't want to give up because I already finished everything. చాలా రైట్. కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫినిష్ చేశాను. బట్ దట్ వన్ మూమెంట్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ద అప్లికేషన్ ప్రాసెస్ అగైన్ టు సీ నేను ఎక్కడ మిస్ చేశాను ఆర్ మేబీ వాట్ వెంట్ రాంగ్. సో, సమ్టైమ్స్ మీకు అలా అయినప్పుడు మీరు అప్లికేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉంటారనమాట స్కూల్స్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడొచ్చు కూడా. అంటే వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వచ్చు ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. లక్కీలీ నేను స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాను అప్పటికే ఫ్యాకల్టీగా అండ్ రీసెర్చ్ అసిస్టెంట్గా. ఐ వాజ్ ఏబుల్ టు టాక్ టు ద పీపుల్. నాకు ఎక్కడ తప్పు జరిగిందో ఆర్ మేబీ వేర్ ఐఎమ్ ల్యాకింగ్ బిహైండ్, నేను ఆ ప్రొఫైల్ని ఆర్ మేబీ ప్రాక్టీస్ని మళ్ళీ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను. ఐ వెంట్ ఆల్ ఇన్ ఆల్మోస్ట్. నేను నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. బికాజ్ ఐ స్పెంట్ ఎ లాట్ ఆ టైంలో, ఆ ఫేజ్లో. బికాజ్ ఐ టుక్ కోర్సెస్ కానీ ఆర్ మేబీ వాటికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ బై చేయాలి మేము. ఇంట్లో హోమ్ సెటప్, డెంటల్ సెటప్ అంటే ఆల్మోస్ట్ చాలా థింగ్స్ బై చేయాలి. అవును. సో, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అప్పుడు. బట్ ఐ డోంట్ వాంట్ గివ్ అప్ బికాజ్ మనం ఒకసారి గివ్ అప్ చేస్తే ఐ ఫీల్ లైక్ యూ షుడ్ మళ్ళీ నెవర్ గివ్ అప్. వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్, ఇప్పుడు లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళి అది చాలా కష్టంగా ఉంది, నేను ఎగ్జాక్ట్లీ. చేయలేకపోతున్నానని ట్రూ. వదిలేయకుండా మీరు మళ్ళీ ఎందుకు అవ్వలేదు అని యా, పట్టుదలగా నెవర్ రిగ్రెట్. ముందుకి వెళ్ళి, ఎందుకు అవ్వలేదు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకోకుండా అంతే. పట్టుదలగా మీరు ముందుకు ట్రూ. వెళ్ళారు. ట్రూ. రైట్. పట్టుదలగా ముందుకు వెళ్ళి ఆ ఎగ్జామ్స్‌కి దానికి ఏ అయితే ఇన్‌స్ట్రుమెంట్స్ కావాలో, ఏం కోర్సెస్ కావాలో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి లైక్ చాలా కష్టపడి ఫైనల్లీ ఆఫ్టర్ ద నెక్స్ట్ సైకిల్, ఆ సైకిల్ తర్వాత మళ్ళీ అప్లై చేశాను. ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ఎ కాల్ టు గెట్ యాక్సెప్టెడ్ టు ద ప్రోగ్రామ్ ఆ వావ్! సైకిల్‌లో. సో, నైస్. లక్కీ. బట్ కానీ విత్ మనం
ప్రతిసారి అనుకుంటూ ఉంటాము ఇలా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా ఫేస్ చేయాలి అని. బట్ ఐ థింక్ గాడ్ విల్ షో అస్ ద డైరెక్షన్ ఆర్ రౌట్ అనిపిస్తది. మేబీ విత్ ఫ్యామిలీ నా హస్బెండ్ అప్పుడు ఆల్మోస్ట్ నా పాపకి 3 ఇయర్స్. నేను ఆ 1 ఇయర్ నేను సరిగ్గా పాపని సరిగ్గా చూసుకోలేదు కూడా. ఐ ఫీల్ ఐ ఫీల్ రిగ్రెట్ సమ్‌టైమ్స్. అయ్యో! పాపం అని. బట్ హి వాస్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. కోవిడ్ అప్పుడు. సో, హి టుక్ కేర్ ఆఫ్ మై లిటిల్ వన్ అండ్ యాహ్! ఐ వాస్ వెరీ ఫోకస్డ్ అండ్ కంప్లీటెడ్ ద ప్రోగ్రామ్. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. ఇట్స్ లైక్ మీరు చెప్పిన ఈ స్టోరీలో యూ నెవర్ గివ్ అప్. ఎక్కడ కూడా నెవర్. యూ ఆల్వేస్ వాంట్ టు ఒకవేళ వెనక్కి రావాల్సి వచ్చిన టైంలో కూడా ఎందుకు ఇలా అయింది? ఐ వాంట్ టు సీ వాట్ ఐ డిడ్ రాంగ్. యెస్. సో, అలా మనం మనల్ని కరెక్ట్ చేసుకుంటూ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం ఏం చేయాలనుకున్నా, ఏ కెరియర్‌లో వెళ్ళాలనుకున్నా కూడా సో, ఇక్కడ ఇలా ఎందుకు మిస్టేక్ జరిగిందో, ఆ మిస్టేక్‌ని మీరు దాన్ని ఎలా కమ్ ఔట్ అవ్వచ్చు అని కమ్ ఔట్ అయ్యి యెస్. సక్సెస్ పొందాలి ప్రతి ఒక్కరు కూడా. ఫర్ ష్యూర్. సో, వెరీ నైస్ మాధురి గారు. మొత్తానికి మీరు ఇంత స్ట్రగుల్స్ అండ్ హార్డ్ వర్క్ బిహైండ్ యువర్ సక్సెస్ అనేది చాలా చెప్పారు మా ఆడియన్స్‌కి. అండ్ థ్యాంక్ యూ. చాలా మందికి కూడా ఈ ప్రోగ్రామ్ రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా చాలా క్వెషన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళకి కూడా అర్థమవుతాయి. ఇంతకు ముందుగా కాదు, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ చాలామంది మీకు అవైలబుల్ ఉన్నారు. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వడానికి. యాహ్! సో, పాడ్‌కాస్ట్ లైక్ దిస్ ఐ వాంట్ టు షో పీపుల్ లైక్ ద ఆపర్చునిటీస్ ఆల్సో ఇన్ యూఎస్ ఎస్పెషల్లీ. సో, వెరీ నైస్. సో, కమింగ్ టు యువర్ హాబీస్. సో, మీకు యూఎస్‌లో అసలు ఏం ప్లేసెస్ నచ్చినియి? ఎక్కడెక్కడికి వెళ్లారు ఇప్పటి వరకు? మీ ఫుడ్ హాబీస్ అండ్ ఇక్కడ ఎలా ఉంది లైఫ్? ఈ ప్రాసెస్‌లో మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ యాహ్! ఇవన్నీ చెప్తారా? యాహ్! ఆల్మోస్ట్ ఐ థింక్ యూఎస్‌లో చాలా ప్లేసెస్ కవర్ చేశాను. ఈస్ట్ కోస్ట్. నాకు ఫ్లోరిడా చాలా నచ్చింది. రీసెంట్‌గా డిస్నీ వెళ్ళాము 2 ఇయర్స్ అగో విత్ మై కిడ్స్. సో, అసలు చాలా నచ్చింది. ఎక్సైటెడ్ డిస్నీ ఉంటారు వెరీ డిస్నీ వాళ్ళు. యాహ్! ఐ థింక్ డిస్నీ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్. అందరూ ఎవ్రీవన్. ఏ టు జీ యాహ్! అందరూ ఆల్ ఏజెస్ వాళ్ళు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. యాహ్! ఫైర్ వర్క్స్ ఈస్ ఆసమ్. ఆసమ్. యెస్. యెస్. అండ్ ద రైడ్స్ ఈస్ ఆల్సో లైక్ రైడ్స్ ఇట్స్ కూడా. నెక్స్ట్ లెవెల్. ట్రూ. 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 చాలా బావుంటాయి. యాహ్! మా బాబు కూడా 8 మంత్స్ ఓల్డ్. సో, వాడు కూడా ఎక్కే రైడ్స్ కూడా ఉన్నాయి. ఐ ఫెల్ట్ లైక్ ఓహ్! దట్స్ బ్లెస్సింగ్. యూఎస్‌లో ఉన్న యాహ్! వాళ్ళకి మాత్రమే. బట్ ఇండియాలో కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ప్లేసెస్ ఉన్నాయి. ఉన్నాయి. పిల్లలు యెస్. హ్యాపీగా టూర్స్‌కి వెళ్ళండి. నేచర్‌లో సోక్ అవ్వండి. యాహ్! హ్యాపీగా వెరీ ఫ్యామిలీస్‌తో ట్రూ. టైమ్ స్పెండ్ చేయండి. మళ్ళీ రిఫ్రెష్ అవుతారు ఆటోమేటిక్‌గా. యాహ్! మన యాహ్! సియాటిల్ వెదర్ కూడా మనకి కూడా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ రెయినీగా ఉంటదనిపిస్తది కానీ మంచి ప్లేసెస్ ఉన్నాయి సియాటల్ విజిట్ ఈస్ ఎ చేయడానికి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రీనరీ స్టేట్. గ్రీనరీ స్టేట్. యాహ్! చాలా మంది అంటారు ఎండగా ఉన్నవాళ్ళు అందరూ ఎండల్లో ఉన్నవాళ్ళు మేము కూడా కాలిఫోర్నియా నుంచి వచ్చాము ఇక్కడికి. యాహ్! బట్ ఇక్కడ లవ్‌లో పడిపోతారు కొన్ని పడిపోతారు. రోజులుంటే యాహ్! సియాటల్ వెదర్‌కి. యాహ్! వేరే స్టేట్‌కెళ్తే వి విల్ మిస్ ద గ్రీనరీ ఇప్పుడు. యాహ్! సమ్మర్‌లో ట్రూ. అయితే ఎక్కడికి వెళ్ళరు. సియాటిల్ వాళ్ళు సియాటిల్‌లోనే ఉండి ఎంజాయ్ చేస్తారు. యాహ్! వెరీ నైస్ అండి. సో, యాహ్! మీకిష్టమైన మూవీస్ మీరు ప్యాషన్ చాలా చెప్పారు గదా! నాకు డాన్స్ నేర్చుకున్నాను, మ్యూజిక్ నేర్చుకున్నాను, చిన్నప్పుడు చాలా గేమ్స్ ఆడేవాళ్ళు. యాహ్! సో, ఇప్పుడు ఇక్కడ లైక్ ఐ సీ లైక్ సో మెనీ ఈవెంట్స్‌లో కూడా మీరు హ్యాపీగా ఫ్రెండ్స్‌తో జస్ట్ హావింగ్ ఫన్ విత్ ఫ్రెండ్స్. సో, ఎలా ఉంది ఇక్కడ కమ్యూనిటీ, ఫ్రెండ్‌షిప్స్ అండ్ మీ ఫ్యామిలీస్ బయట? సో, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మిస్ అవుతున్నారా ఇండియాని ఏమన్నా? ఐ థింక్ ఆఫ్‌కోర్స్ ఇండియాని ఫ్యామిలీ, పేరెంట్స్‌ని మనం మిస్ అవుతాము. పేరెంట్స్ అండ్ కజిన్స్ వాళ్ళని. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ మనం ఇండియా వెళ్తూ ఉంటాం కాబట్టి మోస్ట్ లైక్లీ ఎవ్రీ 2 ఇయర్స్ అయితే నేను ప్లాన్ చేస్తాను ఇండియా వెళ్ళటం కోసం. హ్మ్. ఇక్కడ వచ్చి ఐ థింక్ ద కమ్యూనిటీ మనకి చాలా డైవర్స్ కమ్యూనిటీ ఉంది ఇప్పుడు. అందరూ చాలా వెల్కమింగ్‌గా ఉంటారు. మనం ఏదైనా కొత్త కొత్తగా మనం ఏదైనా ట్రై చేయాలి అన్నా సరే, హ్మ్. దే విల్ బీ షేరింగ్ ఐడియాస్ ఆర్ హౌ టు ఇంప్లిమెంట్. సో, ఐ థింక్ పీపుల్ అరౌండ్ మీ ఆర్ వెరీ వెల్కమింగ్ అండ్ యాహ్! ఐయామ్ వెరీ హ్యాపీ వెరీ ఇక్కడ. నైస్. వెరీ నైస్. సో, మీరు సాధించిన ఈ సక్సెస్‌లోని మీ లైఫ్ నుంచి కమింగ్ వుమెన్‌కి గాని, లేకపోతే కమింగ్ జనరేషన్స్ గాని మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మన ఈ ప్రోగ్రామ్ నుంచి? యాహ్! ఐ థింక్ ఆల్వేస్ డ్రీమ్ బిగ్ అనిపిస్తది. వెన్ యూ డ్రీమ్ బిగ్
మేక్ ష్యూర్ దట్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎ స్మాలర్ గోల్స్. ఆ ఆ డ్రీమ్ని కొంచెం స్మాలర్గా గోల్స్ని పెట్టుకొని ఆ స్మాలర్ గోల్స్ అచీవ్ చేసినప్పుడు దెన్ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ దట్ యూ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ గోల్. అప్పుడు ఆ స్మాల్ గోల్స్ అన్నీ వెన్ యూ ఫినిష్ ఆల్ ద గోల్స్ దెన్ యూ ఫీల్ లైక్ యూ ఆల్మోస్ట్ రీచింగ్ యువర్ డ్రీమ్. సో మనం స్టెప్ బై స్టెప్గా మనం మూవ్ ఆన్ అవుతూ ఉంటే you will absolutely reach the success. వెరీ Yeah, but నైస్. never regret. At least to try. Even though you dreamed about it, just at least try. Never regret later. వెరీ నైస్. వెల్ సెడ్ ఆల్సో మాధురి గారు. ఐ హావ్ ఎ సిల్లీ క్వెషన్ టు ఆస్క్. మామూలుగా మనం డెంటల్ డాక్టర్ అంటే వెళ్ళి మళ్ళీ పళ్ళు నొప్పులొస్తాయి డాక్టర్ దగ్గరికెళ్తే. బట్ వాళ్ళు చెప్పేదంతా మన మంచి కోసమే. అసలు ఆహ్, మన బాడీలో మనం హైజీన్‌గా ఉండడం ఎంత ఇంపార్టెంట్. లైక్ పొద్దున్న, నైట్ బ్రష్ చేసుకోండి, హైజీన్‌గా ఉండండి. ఇవన్నీ ఫ్లాసింగ్ చేయండి అని డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. మన వాళ్ళు ఏదో మొక్కుబడిగా మనం ఇన్స్యూరెన్స్ కడుతున్నాం కదా! వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకుంటే అయిపోతది కదా! వాళ్ళు పాపం డాక్టర్స్ ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా దే డోంట్ ఫీల్. మీరు ఈ కావిటీస్ అనేవి పెరిగితే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్‌లో. కొంచెం యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి అంత పట్టించుకోరు. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా ఒక 50, 60స్‌కి వచ్చిన తర్వాతే దే సీ డెంటల్ డాక్టర్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళ కల్చర్ అంతా డిఫరెంట్‌గా ఉండేది. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ. ఇక్కడ కంప్లీట్‌గా డిఫరెంట్. వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ మనం ఫ్యూచర్‌లో వచ్చే హెల్త్ ఇష్యూస్‌ని అవాయిడ్ చేయడానికి రెగ్యులర్‌గా డెంటల్ క్లినిక్స్‌కి వెళ్ళి మనం హైజీన్‌గా ఉండాలని డాక్టర్స్ ఆర్ వెరీ రికమెండింగ్. సో, ఎందుకు? ఇట్స్ లైక్ స్ట్రెయిట్ క్వెషన్ టు యూ. Sure. అండ్ పళ్ళు ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్? ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. సో మన ఓరల్ హెల్త్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓరల్ హెల్త్లో it is a sea of microorganisms. It has a bacteria, viruses, fungi, multiple organisms. Every day, mere a organ, of course, multiple organs in our body work all every day. But కానీ మనం ఒక పూట తినకుండా ఉండలేము. మనం సో 3 పూటలా ఉండాలి. ఫుడ్ ఉండాలి. అవును. ఫుడ్ ఉండాలి అంటే ఎక్కడి నుంచి వెళ్తుంది ఫుడ్? ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఓరల్ క్యావిటీ. హ్మ్. సో మన ఓరల్ హెల్త్ సరిగ్గా లేదు అని అన్నప్పుడు మన ఓరల్ హెల్త్లో నేను ఇంకోటి చెప్పాలి ఏమనుకుంటున్నా అంటే మన గమ్ టిష్యూస్ ఉంటాయి. సో చాలామందికి క్యావిటీస్ కానీ ఇలా గమ్ టిష్యూస్ కానీ వాళ్ళకి ఏవైనా గమ్ ప్రాబ్లమ్స్ గమ్ డిసీజెస్ కానీ ఇలా ఏమన్నా ఉంటే ఆ గమ్ డిసీజెస్ ఇట్ పాసెస్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్. ఆ బ్లడ్ స్ట్రీమ్ నుంచి ఇట్ కెన్ go to your heart, it can go to your, I mean, it can cause the diabetes, it can cause the arthritis, different multiple body organs loki blood stream వెళ్తుంది. So it can affect those systems. It might not directly affect your oral cavity, but it will affect the other systems in your body. So going to the dentist is really important. Even now in India, people are very మారారు. మారారు. చాలా చాలా మారారు. మారారు. 10 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో నేను కూడా చూస్తే చాలా డెంటల్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దే ఆర్ మోర్ అవేర్. దే ఆర్ గోయింగ్ అండ్ దే ఆర్ రెగ్యులర్‌గా క్లీన్ Yeah. చేపించుకుంటున్నారు పేరెంట్స్ Yes. అండ్ మన జనరేషన్ వాళ్ళు కూడా. యాహ్! Yeah. సో మన ఓరల్ క్యావిటీ బాగాలేకపోతే యూ డోంట్ నో మీకు ఇంకేం సిస్టమ్స్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. బికాస్ యు ఆర్ నాట్ యూ ఫీల్ లైక్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ రెగ్యులర్ బాడీ చెకప్ బట్ దే ఆర్ నాట్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ షో అప్ ఇన్ వన్ ఆఫ్ ది పళ్ళు అదర్. ఎందుకు ఇంత సెన్సిటివ్ అయిపోతున్నాయి అంటారు? మనం చిన్నప్పుడు చెరుకులు ఇవన్నీ బాగా నమిలి తినేసేవాళ్ళం రైట్? ఆడుకుంటున్నప్పుడు స్కూల్ మన ఇండియాలో. ఏదైనా గట్టిగా ఉసిరికాయలో ఉన్న పిక్కను కూడా కొరికేసేవాళ్ళం. లోపల చిన్న ఇత్తెలు తినేవాళ్ళం చిన్నప్పుడు. ఐ డోంట్ నో యూ రిమెంబర్ ఇట్ యా యా ఇస్ యా నాట్. యా అంత స్ట్రాంగ్‌గా ఉండే పళ్ళు ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నాయి? ఇంత అంటే లైక్ వి వర్ ఇన్ 30s ఐ థింక్ రైట్? సో ఎందుకు ఈ పిల్లల్లో గూడా చాలా కావిటీస్, చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో వై? ఎందుకు ఈ చేంజ్, ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు? అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ మేబీ ద ఫుడ్ ఇట్ సెల్ఫ్. మనం ఫుడ్ కూడా స్టార్ట్ చేయాలి. మన ఫుడ్లో మనం తీసుకునే మన వైటమిన్స్ అండ్ మన టీత్కి ఎంత మినరల్స్ అవన్నీ వెళ్తున్నాయి అనేది కూడా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు 30s ఈ జనరేషన్ కిడ్స్ గురించి మనం మాట్లాడితే మన టీత్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని
ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ అదర్ ఇండివిడ్యువల్ ఐ ఫీల్. యాహ్! విరిగిపోతున్నాయండి. గట్టిగా ఏదైనా కోరుకొని తిందామంటే పళ్ళు ఇరిగిపోతున్నాయి. చాలా మంది పాపం డెంటల్ డాక్టర్‌ని ఎమర్జెన్సీగా చూస్తున్నారు. ఐ వాంట్ టు నో వై ఎందుకు ఇలా అవుతుంది I హ్యూమన్ think బాడీ? one reason, one I want to say is హ్మ్. not having a regular checkups with your కరెక్ట్. doctor. If you go for a regular checkup, మీరు ఒకసారి ఇరిగిపోయింది అని అంటే మేబీ దేర్ మైట్ బి సమ్ క్రాక్స్ ఇన్ ద టూత్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ హ్మ్. విచ్ వీ కెనాట్ డయాగ్నోస్ వితౌట్ హ్యావింగ్ ఎ రెగ్యులర్ చెకప్స్. సో మన రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్ కూడా యా, మారిపోయినాయి. మనం ఫుడ్ ఒక హ్యాబిట్స్ డిఫరెంట్ మారిపోయాయి. జోన్‌లో బతుకుతున్నాం. మన చిన్నప్పుడు ఉన్నట్టు లేదిక్కడ. యా, అప్పుడున్న ఫుడ్ ఇప్పుడైతే స్వీట్ అనేది చాక్లెట్స్ అనేది ఇట్స్ లైక్ వెరీ మ్యాండేటరీ అయిపోయింది కిడ్స్‌కి, పెద్దవాళ్ళకి గూడా. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం అందరూ అన్ని ఫుడ్స్ ట్రై చేసేస్తున్నాం. చీజు, బర్గర్స్, పిజ్జాలు వాట్ దెర్ ఆర్ నాట్. స్మాల్ ప్రాక్టీసెస్. మనము యాహ్! పిల్లలకి చాక్లెట్ ఇచ్చినప్పుడు జస్ట్ హ్యావ్ దమ్ ఎ సిప్ ఆఫ్ వాటర్ అని హ్మ్. చెప్పడం. అంటే చిన్న చిన్న స్మాల్ చేంజెస్ మనం చేసుకుంటే లైఫ్లో ఇఫ్ యూ హైజీన్‌గా. యా హైజీన్గా ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ గో ఫర్ అ రెగ్యులర్ విజిట్ టు ద డెంటిస్ట్. వెల్ దెన్ అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఇన్ని విన్నామా, ఇన్ని క్యావిటీస్ ఉన్నాయా అని అని సర్ప్రైజ్ అవ్వరు, భయపడరు. అవును. భయపడరు. ఎస్పెషల్లీ మేక్ యువర్ సెల్ఫ్ లైక్ టైమ్ టు సీ అ టైమ్ టు సీ డాక్టర్. దట్. ఎస్, సో, యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికెళ్ళవసరం లేదని చెప్తారు. బట్ స్టిల్ యాపిల్ తినండి. బట్ రెగ్యులర్‌గా చెకప్స్‌కి వెళ్ళండి. హైజీన్‌గా ఉండండి. హెల్తీగా ఉండండి. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ యా. ఎక్స్‌పీరియన్స్ త్రూ. అండ్ ఈ ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్‌లో? లైక్ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. హౌ డిడ్ యూ ఫీల్? ఇట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఈ ప్రోగ్రామ్కి పిలిచాక నా గురించి నేను తెలుసుకున్నాను అనిపిస్తుంది. ఇంకా మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి వాటికి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఐమ్ జస్ట్ ఫీలింగ్ దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ సమ్ ఆర్ ది అదర్. అండ్ ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ, ఐ మీన్ ఇన్ ద మెసేజ్ లింక్డ్ఇన్ మెసేజ్ చేయండి. డెఫినెట్లీ. సో, చూసారు కదా ఈరోజు మన ఈ ఉషా టాక్స్ బాగా ఎంజాయ్ చేశారు కదా! లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మాధురి యక్కలి డీడీఎస్ డెంటల్ డాక్టర్ యూఎస్‌లో కరెంట్‌లీ తను చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. తను ప్రొఫెషనల్ డెంటల్ డాక్టర్ ఇక్కడ. సో, తన లైఫ్ జర్నీ మీ అందరిని కూడా ఇన్‌స్పైర్ చేసింది అనుకుంటున్నాను. యూఎస్‌లో ఉండే కామన్ పీపుల్ లైఫ్ స్టోరీస్‌తో పాటు ఇక్కడ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మీ కెరియర్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాము. సో, మీరు కూడా మా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చాలా మందిని ఇన్‌స్పైర్ చేయొచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఉష.